Okay, still now we discussed about స్టేట్ లెజిస్లేచర్ 165 ఆర్టికల్ వరకు మనం క్లియర్గా చూసినాం. ఓకేనా, ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి స్టేట్ లెజిస్లేచర్ల గవర్నర్ పార్ట్ మొత్తం అయితే కంప్లీట్ చేసినాం అప్ టు అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. ఓకేనా, నౌ ఇట్స్ ది ఒక బిల్లుని లాగా చేంజ్ చేయాలంటే ఏ ప్రొసీజర్ ఫాలో అవుతారు, ఏది స్టేట్ లెజిస్లేచర్. మనం ఆల్రెడీ పార్లమెంట్లో చూసినాం. ఓకేనా, ప్రొసీజర్ ఏంది, అది ఎలా అవుతుందని ఆల్రెడీ మనం పార్లమెంట్లో చూసినాం. సో స్టేట్ లెజిస్లేచర్ కూడా సేమ్ ప్రొసీజర్. ఈ క్లాస్ ఏంటంటే మీకు పార్లమెంట్కి రివిజన్ లెక్క. ఓకేనా, ఇది పార్లమెంట్కి రివిజన్. అండ్ మీకు ట్రిక్స్ కూడా ఏంటంటే ఆ ఆర్టికల్ నుంచి ఈ ఆర్టికల్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా, ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా పార్లమెంట్లో ఉన్న ఆర్టికల్కి స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న ఆర్టికల్కి సేమ్ ఆర్టికల్ అనేది మనం చూడవచ్చు. ఓకేనా, అది మనం క్లాస్ అవుతుంటే మనం చూస్తాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 166 ఏం చెప్తుండ్రు, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. ఒక స్టేట్లా బిజినెస్ అనేది ఎలా కండక్ట్ చేస్తారు అంటే ఏంటంటే లెజిస్లేచర్లా ఒక బిల్ పాస్ చేయాలంటే ఏమేం ప్రొసీజర్ ఉంటుంది. ఓకేనా, దాని గురించి ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 77. ఆర్టికల్ 77 ఏం చెప్తుందంటే కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ యూనియన్. ఓకేనా, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ యూనియన్ పార్లమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిజినెస్ ఎలా కండక్ట్ చేస్తారు అనేది ఆర్టికల్ 77 చెప్తాను. దీనికి ప్లస్ 89 యాడ్ చేస్తే 166 వస్తుంది. ప్లస్ 89, ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. 89 గుర్తుపెట్టుకుంటే మీరు పార్లమెంట్లో ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో సేమ్ ఆర్టికల్ మనకు స్టేట్ లెజిస్లేచర్లో ఉంటుంది. క్లియర్. ఆర్టికల్ 166 ఏంది, కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. ఓకేనా, ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే స్టేట్లో ఏ యాక్షన్ తీసుకున్నా కూడా, స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ కూడా తీసుకున్నా కూడా అది గవర్నర్ పేరు మీద తీసుకోవాలి. ఓకేనా, గవర్నర్ పేరు మీద తీసుకోవాలి. పార్లమెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఏ యాక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ఏది తీసుకున్నా కూడా ప్రెసిడెంట్ పేరు మీద తీసుకోవాలి. ఓకేనా, ప్రెసిడెంట్ పేరు మీద తీసుకోవాలి. క్లియర్. ఇక్కడ వచ్చేసరికి గవర్నర్ పేరు మీద తీసుకోవాలి. ఓకేనా, అండ్ గవర్నర్ పేరు మీద ఏవైతే డాక్యుమెంట్స్ ఆర్డర్స్ ఉన్నాయో, గవర్నర్ సైన్ పెట్టి ఏవైతే డాక్యుమెంట్స్ ఏవైతున్నాయో, ఓకేనా, వాటిని ఎవ్వరు ఛాలెంజ్ చేయలేరు. ఎందుకంటే గవర్నర్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆర్టికల్స్ ఇన్ ది నేమ్ ఆఫ్ గవర్నర్, ఓకేనా, గవర్నర్ పేరు మీద అయితే వాళ్ళు ఇస్తారు ఆర్డర్స్. సో వాటిని ఎవరు ఛాలెంజ్ చేయలేరు. ఇది గవర్నర్ రాయలేదు, ఇది గవర్నర్ సైన్ పెట్టలేదు, ఇది గవర్నర్ చేసింది కాదు, ఇది మీరే చేసిందని ఎవరు అడగలేరు. అక్కడ వచ్చేసరికి ఏంటంటే ప్రెసిడెంట్, ఓకేనా, ప్రెసిడెంట్ పేరు మీద తీసుకున్న ఏదైనా దాన్ని క్వశ్చన్ చేయలేరు. క్లియర్. దిస్ ఈస్ అబౌట్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్. ఓకేనా, ఇప్పుడు గవర్నమెంట్ని కన్వీనియంట్గా నడిపియనీకి, ఓకేనా, గవర్నర్ ఎలాంటి రూల్స్ అయినా తీసుకొస్తాడు. ఓకేనా, గవర్నర్ ఎలాంటి రూల్స్ అయినా తీసుకొస్తాడు. అండ్ ఈ రూల్స్ని ప్రతి ఒక్క మినిస్టర్కి అయితే అలొకేట్ చేస్తారు. ఓకేనా, ఈ రూల్స్ని బిజినెస్ ఎలా రన్ చేయాలి, ఓకేనా, ఒక లా ప్రొసీజర్ ఎలా ఉండాలి అనేది మన గవర్నర్ అనేది డిసైడ్ చేస్తాడు. ఓకేనా, కొన్నిటికి ఏంటంటే గవర్నర్ తన సొంతంగా డిసిషన్ తీసుకుంటాడు. ఓకేనా, కొన్నిటికి గవర్నర్ సొంతంగా డిసిషన్ తీసుకుంటారు. కొన్నిటికి ఏంటంటే మినిస్టర్స్ విల్ అడ్వైజ్ హిమ్. సేమ్ పార్లమెంట్లో కూడా సేమ్ ఇదే ఉంటుంది. కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 77 చెప్తుంది. ప్లస్ 89 యాడ్ చేస్తే ఆర్టికల్ 166 కండక్ట్ బిజినెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ స్టేట్. క్లియర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ యాజ్ రెస్పెక్ట్స్ ది ఫర్నిషింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గవర్నర్. సీఎం డ్యూటీస్ ఏంది, చీఫ్ మినిస్టర్ డ్యూటీస్ ఏంది. ఫస్ట్ థింగ్ ఏం లేదు, ఏదన్నా లాస్ వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కటి గవర్నర్కి అయితే ఇన్ఫర్మేషన్ పంపించాలి. ఓకేనా, సీఎం ఏ డిసిషన్ తీసుకున్నా కూడా అది గవర్నర్కి చెప్పాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ సీఎం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటుండు, మీరు పోయి లా మీద ఏదో డిస్కషన్ చేస్తున్నారు, నాకు అది ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలని సీఎంని అడిగాడు. ఎవరు, గవర్నర్. ఆటోమేటిక్గా సీఎం అనేటోడు ఆ ఇన్ఫర్మేషన్ గవర్నర్కి ఇవ్వాలి. ఓకేనా, సీఎం గవర్నర్కి ఇచ్చేయాలి. ఓకేనా, అండ్ ఇన్ కేసు ఇప్పుడు ఒక మినిస్టర్ ఉన్నాడు, ఆ మినిస్టర్ ఒకటి ఏదన్నా ఇంట్రడ్యూస్ చేసాడు, అదేంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేయలేదు, అది గవర్నర్ దృష్టికి పోయింది అనుకో, ఆ గవర్నర్ దీన్ని కన్సిడర్ చేయండి, దీని మీద డిస్కషన్ పెట్టండి అని చెప్తాడు. అప్పుడు ఆ మినిస్టర్ చెప్పిన డిసిషన్ని వీళ్ళు కన్సిడర్ చేయాలి. ఓకేనా, మినిస్టర్ చెప్పిన డిసిషన్ వీళ్ళు కన్సిడర్ చేయాలి. ఇది ఆర్టికల్ 167. సేమ్ ఇదే ఆర్టికల్ 78 ఏం చెప్తుందంటే డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది. ఆర్టికల్ 78 ఏంది, డ్యూటీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ప్లస్ 89 చేస్తే 167 వస్తుంది, డ్యూటీస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. క్లియర్. అండ్
ఆర్టికల్ 168 ఏం చెప్తుంది అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్స్ ఇన్ స్టేట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే లెజిస్లేచర్ గురించి అయితే మనం తెలుసుకుంటాం. ఓకేనా, స్టేట్ లెజిస్లేచర్లో ఎంతమంది ఉంటారు అనేది తెలుసుకుంటాం. 167 వరకు ఏంది సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సీఎం అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. ఇప్పుడు మన గవర్నర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, గవర్నర్ ప్లస్ సీఎం ప్లస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇప్పుడు ఏంటంటే లెజిస్లేచర్ గురించి తెలుసుకున్నాం. ఆర్టికల్ 168 ఏం చెప్తున్నా అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్ ఇన్ స్టేట్. స్టేట్లో లెజిస్లేచర్ ఏమేమి ఉంటాయి అంటే స్టేట్లో 2 లెజిస్లేచర్ ఉంటాయి. ఏంటిది లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ వన్ మోర్ థింగ్ ఏంది లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరు ఉంటారు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు. లెజిస్లేటివ్ అసెంబ్లీలో వచ్చేసరికి ఎమ్మెల్యేస్ ఎవరైతే మనం ఎలక్షన్లో ఓటేస్తామో ఆ ఎమ్మెల్యేలు అందరూ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు. ఎమ్మెల్సీస్ అందరూ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారు. ఓకేనా, ఎమ్మెల్సీస్ అందరూ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటారు. ఈ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ థింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ లెజిస్లేచర్లో 2 హౌసెస్ ఉంటాయి. ఈ 2 హౌసెస్ ఎన్ని స్టేట్స్కి ఉన్నాయి? 2 హౌసెస్ అంటే ఓన్లీ 6 స్టేట్స్కే ఉంటాయి. మిగతా స్టేట్స్ అన్ని ఓన్లీ 1 హౌస్ ఉంటుంది, అది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా, 2 హౌసెస్ ఉన్నాయేమో, ఒకటి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా, ఏ స్టేట్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్లస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నదంటే ఆంధ్రప్రదేశ్, ఓకే, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. క్లియర్? మొత్తం సౌత్ స్టేట్స్ ఎన్ని? ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఓకేనా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్ నార్త్ స్టేట్స్. క్లియర్? వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈ 6 స్టేట్స్ మాత్రం 2 హౌసెస్ ఉన్నాయి. ఓకేనా, మిగతా వాటికి మాత్రం ఓన్లీ 1 హౌస్ ఉన్నది. క్లియర్? ఏంటి అప్పర్ హౌస్ అంటే ఏంటంటారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటారు. లోవర్ హౌస్ అంటే ఏంటంటారు? లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటారు. ఓకేనా, మన పార్లమెంట్కి వచ్చేసరికి అప్పర్ హౌస్ ఏంది? రాజ్యసభ. ఓకే, లోవర్ హౌస్ ఏంది? లోక్సభ. క్లియర్? సేమ్ ఇదే ఆర్టికల్ 79 అదే చెప్తుంది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ పార్లమెంట్ గురించి ఆర్టికల్ 79 చెప్తుంది. ఓకేనా, అండ్ స్టేట్కి ఒకటే హౌస్ ఉన్నది అనుకో, హౌస్ అయింది లెజిస్లేటివ్ అసెంబ్లీ. క్లియర్? ఇది ఆర్టికల్ 168. ఆర్టికల్ 169 ఏంటంటే అబోలిషన్ ఆర్ క్రియేషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఇన్ స్టేట్స్. స్టేట్స్లో ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా అబాలిష్ చేయొచ్చు. ఓకేనా, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేస్తుంది అంటే ఒక రెజల్యూషన్ పాస్ చేస్తుంది. ఏంది? మాకు లెజిస్లేటివ్ కౌన్సిల్ అవసరం లేదు, తీసేద్దాం అని ఒకటి పాస్ చేస్తుంది. అప్పుడు పార్లమెంట్ దీని మీద లా చేసి ఓకేనా కౌన్సిల్ని క్రియేట్ చేయడం లేదా అబాలిష్ చేయడం అయితే చేస్తుంది. ఇది పార్లమెంట్. క్వశ్చన్ కూడా సేమ్ ఇట్లనే వస్తుంది. ఓకేనా, హూ అబాలిషెస్ ఆర్ క్రియేట్స్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే పార్లమెంట్ అని చెప్పాలి. లెజిస్లేటివ్ అసెంబ్లీ జస్ట్ రెజల్యూషన్ పాస్ చేస్తారు అంతే. దాన్ని లాని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో పార్లమెంట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకేనా, అండ్ దీనికి ఏంటంటే ఫస్ట్ సింపుల్ మెజారిటీ ఉండాలి. సింపుల్ మెజారిటీ ఆఫ్ టోటల్ అంటే 50% ఆఫ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, 2/3 పర్సన్స్ ఓట్ చేయాలి. 2/3 పర్సన్స్. ఓకేనా, ఇప్పుడు మన తెలంగాణ ఉన్నది. తెలంగాణ 119 ఎమ్మెల్యే సీట్స్ ఉన్నాయి. ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 119 సీట్స్ ఉన్నాయి. ఇందులో 2/3 అంటే ఆల్మోస్ట్ 40 మెంబర్స్ అనుకో. ఓకేనా, 40 మెంబర్స్ మనకి ఓట్ చేయాలి. క్లియర్? సారీ, 40 మెంబర్స్ కాదు, 80 మెంబర్స్. ఓకేనా, ఇంటూ 2 కూడా చేయాలి కదా, 3తో డివైడ్ చేసినాం కానీ ఇంటూ 2 చేయాలి మనం. 80 మెంబర్స్. ఓకేనా, అండ్ ఇది ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కాదు. ఓకే, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే కాదు, ఇది ఆర్టికల్ 169. ఓకేనా, మరి ఆర్టికల్ 80 ఏంది? ఆర్టికల్ 80 ఏంటంటే కంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, రాజ్యసభ కంపోజిషన్. అది ఆర్టికల్ 80. దానికి ప్లస్ 89 చేస్తే ఆర్టికల్ 169 వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ కంపోజిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకేనా, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కంపోజిషన్ ఎంతమంది ఉంటారు? మినిమం 60 మెంబర్స్ ఉండాలి. ఒక్క లెజిస్లేటివ్ అసెంబ్లీలో 60 మెంబర్స్ ఉండాలి. మ్యాక్సిమం 500 మెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా, మ్యాక్సిమం 500 మెంబర్స్ ఉండొచ్చు. ఎవరు? ఎమ్మెల్యేస్ని డైరెక్ట్ మనమే ఎలక్ట్ చేసుకుంటాం. ఓకేనా, కొన్ని చిన్న చిన్న స్టేట్స్కి బిలో 60 ఎమ్మెల్యేస్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిం. ఓకేనా, సిక్కిం అండ్ గోవా ఇలాంటి స్టేట్స్కి ఏంటంటే బిలో 60 ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు. ఓకేనా, బిలో 60 ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు కాబట్టి కొన్ని స్టేట్స్కి మాత్రం అలా ఉంటుంది. క్లియర్? ఎమ్మెల్యేస్ ఉంటే ఎంతమంది? 60 నుంచి 500 మధ్యలో ఉంటారు నార్మల్ రేంజ్.
Clear? This is Article 170, composition of state legislative assemblies. Okay, and next Article 171 అని చెప్తుంటే composition of legislative councils. Legislative councils composition Article 82 plus 89 చేస్తే 171 వస్తుంది. ఓకేనా. కౌన్సిల్ సైజ్ ఏంటంటే మినిమం 40 మినిమం ఉండాలి, 40 మెంబర్స్ ఉండాలి మినిమం. ఓకేనా. మ్యాక్సిమం ఏంటంటే 1/3 ఆఫ్ అసెంబ్లీ. ఇప్పుడు ఓకే, ఊకే తెలంగాణ ఎందుకు, మన ఆంధ్రప్రదేశ్ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో 175 సీట్స్ ఉన్నాయి. 175 ఇంటూ 1/3. ఓకేనా. మొత్తం ఎంత, 3 5 జా 3 4 జా 54 మెంబర్స్ అనుకో. 54 మెంబర్స్ ఉండాలి మ్యాక్సిమం. ఏడా, ఎమ్మెల్సీలు, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో. ఓకేనా. ఈ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/3 మెంబర్స్ని ఎవరు ఎలక్ట్ చేసుకుంటారు, లోకల్ బాడీస్ అంటే పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. ఓకే. 1/3 మెంబర్స్ని ఎమ్మెల్యేలు. ఓకేనా. 1/12 మెంబర్స్ని గ్రాడ్యుయేట్స్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉంటాయి, మీరు ఆల్రెడీ చూసుంటారు. తీర్మానం వల్ల అట్లనే ఎలక్ట్ చేసుకున్నారు ఎమ్మెల్సీగా. ఓకేనా. 1/12 మెంబర్స్ని టీచర్స్. ఓకేనా, టీచర్స్ ఎలక్ట్ చేసుకుంటారు. అండ్ 1/6 మెంబర్స్ని అయితే గవర్నర్ నామినేట్ చేస్తారు. ఓకేనా, గవర్నర్ నామినేట్ చేస్తారు. బేస్డ్ ఆన్ వాట్, లిటరేచర్, ఆర్ట్, సైన్స్, సోషల్ సర్వీస్ అండ్ ఇక్కడ కోఆపరేషన్. ఓకేనా, కోఆపరేటివ్ మూవ్మెంట్ అని ఒకటి స్టార్ట్ ఉంటుంది. ఈ 4 అనేది పార్లమెంట్కి ఎంపీలని నామినేట్ చేస్తారు. ఎవరు, ప్రెసిడెంట్. ఇక్కడ గవర్నర్ వచ్చేసరికి ఈ 4 ప్లస్ కోఆపరేటివ్ మూవ్మెంట్, ఇది ఈ 5 దృష్టిలో పెట్టుకొని నామినేట్ అయితే చేస్తారు గవర్నర్. ఓకేనా. ఆర్టికల్ 172 ఏం చెప్తుందంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. సరే, స్టేట్ లెజిస్లేచర్ ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది? స్టేట్ లెజిస్లేచర్ 5 years ఉంటుంది. ఇప్పుడు మన సీఎం ఉన్నాడు, ఎన్ని సంవత్సరం ఉంటాడు సీఎం? 5 years ఉంటాడు. 5 yearsకి ఒకసారి మనకి ఎలక్షన్స్ వచ్చేది. అదే ఇక్కడ చెప్తుంది ఆర్టికల్ 172 ఏంటంటే డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఓకేనా. ఇది సేమ్ 83 + 89. 83 + 89. ఓకే, 83 + 89 చేస్తే 172 వస్తుంది. 83 ఏంది, డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకే, డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ఇది వచ్చేసరికి ఆర్టికల్ 172 డ్యూరేషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఫస్ట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 years ఉంటుంది. ఓకేనా, అది డిజాల్వ్ అయ్యే వరకు. ఓకేనా. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వచ్చేసరికి ఏంది, ఎప్పుడు డిజాల్వ్ అవ్వాలి, పర్మనెంట్ బాడీ. 1/3 మెంబర్స్ రిటైర్ ఎవ్రీ 2 years. సేమ్ రాజ్యసభ లెక్కనే. రాజ్యసభలో 1/3 మెంబర్స్ ఎట్లా రిటైర్ అవుతారో లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా 1/3 మెంబర్స్ అట్లా రిటైర్ అవుతారు. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్? లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే 5 years, లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే పర్మనెంట్ బాడీ, డిజాల్వ్ అవ్వదు. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 172. అండ్ ఆర్టికల్ 173 వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్ ఫర్ మెంబర్షిప్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్. ఓకేనా. స్టేట్ లెజిస్లేచర్కి క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఏముండదు. ఫస్ట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. క్లియర్? ఒకవేళ ఎమ్మెల్యేకి అయితే 25 years ఉండాలి. ఓకేనా. ఎమ్మెల్సీకి అయితే 30 years ఉండాలి. దట్స్ ఇట్. ఇంత సింపుల్. ఎమ్మెల్యే 25 years ఉంటే సరిపోతుంది, ఎమ్మెల్సీకి అయితే 30 years ఉండాలి. ఇది క్వాలిఫికేషన్. ఓకే. ఆర్టికల్ 174 ఏం చెప్తాను, సెషన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్, ప్రాపగేషన్ అండ్ డిసల్యూషన్. ఓకేనా. సెషన్ని స్టార్ట్ చేసేది ఎవరు? ప్రెసిడెంటే అడ్రస్ చేసి సెషన్ స్టార్ట్ చేస్తాడు. ఓకేనా. అండ్ ప్రోరగేషన్, డిసల్యూషన్ ఇవన్నీ ఎవరు చేస్తారు? సేమ్ ఆర్టికల్ 85 చెప్పినట్టే. ఆర్టికల్ 85 ఏం చెప్తుందంటే సెషన్స్ ఆఫ్ పార్లమెంట్. ఓకేనా. సెషన్స్ ఆఫ్ పార్లమెంట్, ప్రోరగేషన్ అండ్ డిసల్యూషన్ ఎవరు చేస్తారు? సెషన్ ఈజ్ సమ్మాన్డ్ బై ది ప్రెసిడెంట్. ఇక్కడ సెషన్ ఈజ్ సమ్మాన్డ్ బై ది గవర్నర్. గవర్నర్ విల్ స్టార్ట్ ది సెషన్స్. ఓకేనా. అండ్ మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ సెషన్స్ ఎన్ని ఉండాలి? 6 months ఉండాలి. ఓకేనా, 6 months ఉండాలి. గుర్తుపెట్టుకోండి, గవర్నర్ విల్ ప్రోరగేట్ ఆర్ డిజాల్వ్ చేసేది ఎవరు? గవర్నరే. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 174. అదే పార్లమెంట్ అయితే ప్రెసిడెంట్. పార్లమెంట్ అయితే ప్రెసిడెంట్. ఆర్టికల్ 175 ఏం చెప్తాను, రైట్ ఆఫ్ గవర్నర్ టు అడ్రస్ అండ్ సెండ్ మెసేజెస్ టు ది హౌస్ ఆర్ హౌజెస్. గవర్నరు ఎప్పుడైతే అడ్రస్ చేస్తాడు దేన్ని? 2 హౌజుల్ని. ప్రెసిడెంట్ వచ్చేసరికి ఏంటంటే పార్లమెంట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అడ్రస్ చేస్తాడు. ఓకేనా. బడ్జెట్ సెషన్ అప్పుడు అడ్రస్ చేస్తాడు. ఎవరు? ప్రెసిడెంట్. సేమ్ గవర్నర్ కూడా అంతే. ఓకేనా. గవర్నర్ కూడా ఎప్పుడైనా అడ్రస్ చేయొచ్చు. ఓకేనా. హౌస్కి ఎప్పుడైనా మెసేజ్ పంపించవచ్చు. ఓకేనా. స్టార్టింగ్ అయితే పక్కా చేస్తాడు. ఓకేనా. స్పెషల్ అడ్రస్ బై ది గవర్నర్. ఎప్పుడు? మోషన్ ఆఫ్ థ్యాంక్స్.
మోషన్ ఆఫ్ థ్యాంక్స్. మోషన్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటి? ఫస్ట్ సెషన్ ఆఫ్ జనరల్ ఎలక్షన్లప్పుడు అడ్రస్ చేస్తాడు. అండ్ ఆల్సో ఫస్ట్ సెషన్ ఆఫ్ బడ్జెట్, ఓకేనా, ఫస్ట్ సెషన్ ఆఫ్ ఫిజికల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ సెషన్కి అయితే అడ్రస్ చేస్తారు ఎవరు? గవర్నర్. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 176. అదే ఆర్టికల్ 89 కూడా ఏంది, సరే ఆర్టికల్ 87 కూడా ఏంది, స్పెషల్ అడ్రస్ బై ది ప్రెసిడెంట్. సేమ్ అక్కడున్నాయి ఇక్కడ రిపీట్ అవుతుంటాయి కాబట్టి నేను ఇవి ఎక్కువ నేను చెప్పను. ఏంటంటే సేమ్ అక్కడ ఉన్నాయి ఇక్కడ మీరు రిపీట్ అవుతుంటాయి, అది నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇది నేర్చుకున్నట్టే. సో ఇది జస్ట్ మీకు రివిజన్ క్లాస్ లెక్క, పార్లమెంట్కి రివిజన్ క్లాస్ లెక్క, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 177 నేను చెప్తున్నా అంటే రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అడ్వకేట్ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ టు ది హౌజెస్. మినిస్టర్స్ ఏ హౌస్లైనా మాట్లాడొచ్చు, ఓకేనా, ఏ హౌస్లైనా మాట్లాడొచ్చు. అడ్వకేట్ జనరల్ కూడా ఏ హౌస్ అయినా అడ్రస్ చేసి ఏ హౌస్లైనా మాట్లాడొచ్చు, ఓకేనా, బోత్ హౌసెస్, ఓకేనా, బోత్ హౌసెస్. క్లియర్? కానీ ఓటింగ్ మాత్రం మినిస్టర్ ఏ లెజిస్లేచర్కి, ఓకేనా, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎందులో మెంబర్ అయితే అందులోనే ఓట్ వేయాలి. అడ్వకేట్ జనరల్కి అయితే ఓటింగ్ అయితే ఉండదు, జస్ట్ అడ్రస్ చేసుకోవచ్చు. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 177. సేమ్ అది రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్, రైట్స్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ యాజ్ రెస్పెక్ట్స్ ది హౌసెస్, యాజ్ రెస్పెక్టివ్ హౌసెస్. క్లియర్? ఆర్టికల్ 178 ఏం చెప్తుందంటే ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్పీకర్ ఎవరు ఉంటారు, ఓకేనా, స్పీకర్ ఎవరు ఉంటారు? స్పీకరు ఇప్పుడు మన రాజ్యసభకేమో వైస్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఓకే, లోక్సభకేమో అందులో నుంచి ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. 178 ఏం చెప్తుందంటే స్పీకర్ షుడ్ బి ఎలక్టెడ్ ఫ్రమ్ ది మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ ఆల్సో లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ అసెంబ్లీకి అయితే స్పీకర్ని ఎలక్ట్ చేసుకుంటారు అండ్ డిప్యూటీ స్పీకర్ని కూడా సేమ్ అలాగే ఎలక్ట్ చేసుకుంటారు, ఓకేనా, డిప్యూటీ స్పీకర్ని కూడా ఎలక్ట్ చేసుకుంటారు. ఈజ్ ది మెంబర్ ఆఫ్ ది హౌస్, ఇతను కూడా మెంబర్ ఆఫ్ ది హౌస్. ఇది ఆర్టికల్ 178 చెప్తుంది. ఆర్టికల్ 179 వచ్చేసరికి వెకేషన్ అండ్ రిజిగ్నేషన్ అండ్ రిమూవల్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్. ఎప్పుడు వేకేట్ అవుతుంది? ఎప్పుడు వేకేట్ అవుతుంది అంటే సీజ్ టు బి మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్, సీజ్ టు బి మెంబర్ ఆఫ్ ఎనీ హౌస్. అంటే ఏ హౌస్లోనైనా మెంబర్గా ఇతను అర్హత కోల్పోయిందంటే ఆటోమేటిక్గా అతను వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్గా అతను స్పీకర్గా అయితే ఉండడు, ఓకేనా, తీసేస్తారు. అండ్ ఇఫ్ హీ రిజైన్ చేసిన అనుకో, రిజైన్ చేసినా కూడా అతని ప్లేస్ అనేది ఖాళీ అవుతుంది. మరి రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి, ఓకేనా, స్పీకర్ రిజిగ్నేషన్ ఎవరికి ఇవ్వాలి? ఏమున్నది, స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు, డిప్యూటీ స్పీకర్ స్పీకర్కి ఇస్తారు, దట్స్ ఇట్, ఓకేనా. స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి ఇస్తారు, డిప్యూటీ స్పీకర్ స్పీకర్కి ఇస్తారు. అండ్ రిమూవల్ చేయాలంటే ఏంటంటే 14 days ప్రియర్ నోటీస్ ఇవ్వాలి, 14 days ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. ఎవరికి? స్పీకర్ని తీసేయాలన్నా డిప్యూటీ స్పీకర్ని తీసేయాలన్నా కూడా 14 days ప్రియర్ నోటీస్ ఇచ్చి తీసేయాలి వాళ్ళని, ఓకేనా. ఆర్టికల్ 179 చెప్తాను, ఓకేనా. రెజల్యూషన్ పాస్ చేసే ముందే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి 14 days. అండ్ డ్యూరింగ్ వాళ్ళు ఒకవేళ ఇప్పుడు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు వాళ్ళే ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళే ఉంటారా? ఉండరు, వేరే ఎవరన్నా ఉంటారు. ఇప్పుడు స్పీకర్ని తీసేస్తే డిప్యూటీ స్పీకర్ ప్రిసైడింగ్ స్పీకర్ అవుతాడు, ఓకేనా. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 170. ఆర్టికల్ 180 వచ్చేసరికి ఏంటంటే పవర్ ఆఫ్ ది డిప్యూటీ స్పీకర్ ఆర్ అదర్ పర్సన్ టు పర్ఫార్మ్ ది డ్యూటీస్ ఆఫ్ ఆఫీస్ ఆర్ టు యాక్ట్ యాజ్ స్పీకర్. ఇప్పుడు ఎప్పుడైతే స్పీకర్ అబ్సెంట్, స్పీకర్ ఉండడు, ఆ స్పీకర్ లేకపోతే స్పీకర్ ప్లేస్ డిప్యూటీ స్పీకర్ లాగా యాక్ట్ చేస్తాడు, ఓకేనా. డిప్యూటీ స్పీకర్ లాగా యాక్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క పని స్పీకర్ చేసే ప్రతి ఒక్క ఫంక్షన్ ఏదైతే ఉన్నదో ఆ డిప్యూటీ స్పీకర్ చేస్తాడు. డిప్యూటీ స్పీకర్ కూడా ఆబ్సెంట్ అయ్యిండు, అప్పుడు ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ ఉంటారు, ఓకేనా, ప్యానల్ ఆఫ్ స్పీకర్ చైర్పర్సన్స్ ఉంటారు. వీళ్ళు 10 members ఉంటారు. ఇందులో నుంచి ఎవరైనా ఒకరు ఇందులో నుంచి ఆబ్సెంట్ అయితే వీళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళు అలా స్పీకర్ అయితే ఉంటారు. ఇది ఆర్టికల్ 180 చెప్తుంది. ఆర్టికల్ 181 ఏంటంటే ది స్పీకర్ ఆర్ ది డిప్యూటీ స్పీకర్ నాట్ టు ప్రిసైడ్ వైల్ ది రిజల్యూషన్ ఫర్ హిస్ రిమూవల్ ఫ్రమ్ ది ఆఫీస్ ఈస్ అండర్ కన్సిడరేషన్. ఇప్పుడు చెప్పినా కదా, ఎప్పుడైతే వాళ్ళని తీసేద్దాం అనుకుంటున్నామో స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని, ఆ టైంలో వాళ్ళైతే ప్రిసైడ్ చేయొద్దు, ఓకేనా. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ని అయితే తీసేద్దాం అనుకుంటాను, అసెంబ్లీ స్పీకర్ని తీసేద్దాం అనుకుంటే, ఓకేనా, అతను అప్పుడు స్పీకర్ కూర్చోదాడ,
డిప్యూటీ స్పీకర్ కూర్చోవాలి. ఓకేనా? డిప్యూటీ స్పీకర్ని తీసేద్దాం అనుకుంటున్నాం, అప్పుడు డిప్యూటీ స్పీకర్ అక్కడ ఉండొద్దు, వేరే ఎవరైనా ఉండాలి. క్లియర్? ఇది ఆర్టికల్ 181 చెప్తుంది. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎప్పుడు తీసేసే వాళ్ళు ఉండొద్దాడా? నేను ఇప్పుడు స్పీకర్ని తీసేద్దాం అనుకుంటున్నా, సో స్పీకర్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉండొద్దు. ఇది ఆర్టికల్ 181 చెప్తుంది. వేరే పార్లమెంట్కి వచ్చేసరికి ఆర్టికల్ 92 కూడా ఇదే చెప్తాను. ఓకేనా? ఆర్టికల్ 92 కూడా ఇదే చెప్తుంది. ఓకే, ఆర్టికల్ 182 వచ్చేసరికి ఏంటంటే ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎవరు ఉంటారు? చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ ఉంటారు. ఓకేనా? వీళ్ళు ఎక్కడి నుంచి ఎలక్ట్ చేసుకుంటారు? లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ వీళ్ళు, వాళ్ళనే ఎలక్ట్ చేసుకుంటారు. ఓకేనా? లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్నే ఎలక్ట్ చేసుకుంటారు. ఓకేనా? అందులో నుంచే ఇద్దరిని, లెజిస్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ని అందులో నుంచే ఆ మెంబర్స్ నుంచి ఎవరినన్నా ఒకరిని ఎలక్ట్ చేసుకుంటారు. క్లియర్? కానీ రాజ్యసభకు వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఇన్ ది ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అంటారు. ఓకేనా? వైస్ ప్రెసిడెంట్. క్లియర్? డిప్యూటీ చైర్మన్ని అందులో నుంచి ఎలక్ట్ చేసుకుంటారు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? ఆర్టికల్ 180 ఏం చెప్తున్నా అంటే వెకేషన్ అండ్ రెసిగ్నేషన్ అండ్ రిమూవల్ ఫ్రమ్ ది ఆఫీసెస్ ఆఫ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. ఎప్పుడు చైర్మన్ డిప్యూటీ చైర్మన్ సీట్ ఎప్పుడు వేకేట్ అవుతుంది? ఓకేనా? ఎప్పుడు వేకేట్ అవుతుంది అంటే వాళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ గానికి అర్హత కోల్పోయినప్పుడు, అదే ఏదైనా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు, లేకపోతే అన్సౌండ్ మైండ్ అయినప్పుడు, ఇలాంటి టైంలో వాళ్ళ ప్లేస్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళని తీసేస్తారు, అప్పుడు వేకేట్ అయిపోతుంది సీటు. ఓకేనా? రిజైన్ చేసినప్పుడు. ఓకేనా? రిజైన్ చేసినప్పుడు. ఓకే, రిమూవల్. ఓకేనా? ఇప్పుడు మనం రిమూవల్ రెజల్యూషన్ తీసుకొచ్చినాం, తీసేద్దామని రెజల్యూషన్ తీసుకొచ్చినాం, కానీ ఆయనకు 14 days ప్రియర్ నోటీస్ ఇవ్వాలి. 14 days ప్రియర్ నోటీస్ ఇచ్చి అతను తీసేయాలి. ఇది ఆర్టికల్ 183 చెప్తుంది మనకు. అదే ఆర్టికల్ 94 ఏం చెప్తుంది? స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ ఆఫ్ రాజ్యసభ వేకేట్ ఆర్ రిజిగ్నేషన్ గురించి అయితే ఆర్టికల్ 94 చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 183 ఏం చెప్తుంది మనకు? రిమూవల్ ఆఫ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. ఓకేనా? వేకేషన్ ఆర్ రిజిగ్నేషన్ ఆఫ్ ది సీట్. క్లియర్? దిస్ ఇస్ ఆర్టికల్ 183. ఆర్టికల్ 184 ఏం చెప్తున్నా అంటే పవర్ ఆఫ్ ది డిప్యూటీ చైర్మన్ ఆర్ ది అదర్ పర్సన్ టు పర్ఫార్మ్ డ్యూటీస్ ఆఫ్ ది ఆఫీస్ ఆఫ్ ఆర్ టు యాక్ట్ as చైర్మన్. ట్రిక్ ఏంది? 95 + 89. 89 అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ నెంబర్, అందరూ గుర్తుండాలి. ఎందుకంటే ఏవైతే ఆర్టికల్స్ మనకు పార్లమెంట్ ఉన్నాయో దానికి +89 చేస్తే సేమ్ ఆర్టికల్ మనకు స్టేట్ లెజిస్లేచర్లో అవుతుంది. ఓకేనా? ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు, వెన్ స్పీకర్ చైర్మన్ అనేటోడు లేడు. చైర్మన్ లేనప్పుడు ఏం చేస్తాం? డిప్యూటీ చైర్మనే చైర్మన్ ఫంక్షన్స్ అని చేస్తాడు. ఓకేనా? చైర్మన్ చేయాల్సిన పనులను చేస్తాడు. ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ కూడా లేకపోతే అప్పుడు ఆ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎవరైనా ఒకరు ఉంటారు కదా, వాళ్ళు హౌస్ని ప్రిసైడ్ చేస్తారు. ఓకేనా? ఈ విల్ బి ది ప్రిసైడింగ్ ఆఫీసర్. క్లియర్? ఇప్పుడు చైర్మన్ లేదు, డిప్యూటీ చైర్మన్ లేడు, నేను లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్ అనుకో, నేనే ఉంటా, నేనే అప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్, నేనే స్పీకర్ అప్పుడు. క్లియర్? దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 184. సేమ్ ఇప్పుడు మనకు ఏవైతే స్టేట్ లెజిస్లేచర్కి ఉంటాయో, స్టేట్ అసెంబ్లీకి ఉంటాయో, సేమ్ ఇక్కడ కూడా అంతే. లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎట్లనో ఇక్కడ కూడా అంతే స్పీకర్ గురించి. క్లియర్? ఆర్టికల్ 185 ఏం చెప్తుందంటే ది చైర్మన్ ఆర్ ది డిప్యూటీ చైర్మన్ నాట్ టు ప్రిసైడ్ వైల్ ఎ రెజల్యూషన్ ఫర్ హిస్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీసెస్ అండర్ కన్సిడరేషన్. వాళ్ళని తీసేద్దామని ఎప్పుడైతే మనం రెజల్యూషన్ తీసుకొస్తామో, ఎవరిని చైర్మన్ అన్న డిప్యూటీ చైర్మన్ అన్న, అప్పుడు వాళ్ళు ప్రిసైడింగ్ ఆఫీసర్ మీద కూర్చోవద్దు, స్పీకర్ లెక్క కూర్చోవద్దు ముందు. నువ్వు చైర్మన్ లెక్క కూర్చోవద్దు, ఎందుకంటే నిన్నే తీసేద్దాం అనుకో, నువ్వు కూర్చుంటే ఎట్లా? నిన్నే తీసేద్దాం అంటే నువ్వు కూర్చుంటే ఎట్లా? కూర్చోదు కదా. ఇది ఆర్టికల్ 185 చెప్తుంది. క్లియర్? గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే స్టేట్ లెజిస్లేచర్ గురించి మొత్తం చెప్పుకున్నాం. ఏంటిది? స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఎట్లా ఎలక్ట్ చేసుకుంటాం. ఓకేనా? అందులో నుంచి ఒకరిని ఎలక్ట్ చేసుకుంటాం. ఓకే, వాడిని తీసేద్దామంటే తీసేసేటప్పుడు వాళ్ళ ముందర కూర్చోవద్దు. సేమ్ అవే చైర్మన్కి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా సేమ్ ఇవే ఉంటాయి. ఇది ఆర్టికల్ 185 చెప్తుంది. ఓకేనా? ఆర్టికల్ 186 ఏంటంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్ అండ్ ది చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. సాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు? స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తారు. ఓకేనా? అక్కడ వచ్చేసరికి ఏంటి? పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది, ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. క్లియర్? ఆర్టికల్ 186. అదే ఆర్టికల్ 97 కూడా అదే చెప్తుంది, శాలరీ అలవెన్సెస్ అన్ని డిసైడెడ్ బై ది పార్లమెంట్. ఇక్కడ ఆర్టికల్ 186 కూడా అదే చెప్తుంది, స్టేట్ లెజిస్లేచర్ విల్ డిసైడ్ ది సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అండ్ చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. క్లియర్? ఆర్టికల్ 187 ఏం చెప్తుంది అంటే సెక్రటేరియట్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. స్టేట్ లెజిస్లేచర్ కి సెక్రటేరియట్ ఉంటుంది. ఓకేనా? ఈ సెక్రటేరియట్ ఏదంటే మన ఫంక్షన్స్,
మన గవర్నమెంట్ చేసే ఫంక్షన్స్ని సరైన దారిలో పెట్టడానికి సెక్రటేరియట్ అయితే ఉంటుంది. అక్కడ సెక్రటేరియట్ ఆఫ్ ది స్టేట్ ఉంటాడు. క్లియర్, జనరల్ సెక్రటరీ ఆఫ్ ది సెక్రటేరియట్ ఉంటాడు. అతను ఏంటంటే మన గవర్నమెంట్ కరెక్ట్గా నడవడానికి సెక్రటేరియట్ అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఇది ఆర్టికల్ 187. ఆర్టికల్ 89 ఏంది, సారీ ఆర్టికల్ 98 ఏంది, సెక్రటేరియట్ ఆఫ్ ది పార్లమెంట్. ఓకేనా, ప్రెసిడెంట్ ఏం చేస్తారు, అక్కడ సెక్రటేరియట్ జనరల్ అయితే అపాయింట్ చేస్తారు. ఇక్కడ ఏంది సేమ్ సెక్రటేరియట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఇక్కడ ఉంటారు. క్లియర్. అండ్ ఆర్టికల్ 188 ఏం చెప్తుంది అంటే ఓత్ అండ్ అఫర్మేషన్ బై మెంబర్స్. ఓకేనా, ఓత్ అండ్ అఫర్మేషన్స్ ఎవరు చేపిస్తారు, గవర్నర్ చేపిస్తారు. ఎవరిని, మినిస్టర్స్ని. ఓకేనా, మినిస్టర్ ప్లస్ సిఎంఈ ఇవన్నీ ఓత్ ఎవరు చేపిస్తారు, గవర్నర్ చేపిస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే స్పీకర్, ఎమ్మెల్యేస్ ఎవరు ఉన్నారో వాళ్ళని స్పీకర్ చేపిస్తాడు. ఓకేనా, స్పీకర్ లేకపోతే స్పీకర్ ఇప్పుడు మనల్ని వాళ్ళు రాగానే స్పీకర్ అయితే ఉన్నాడుగా, అప్పుడు ప్రొటెం స్పీకర్ అని ఉంటాడు. ఓకేనా, ప్రొటెం స్పీకర్ ఈజ్ నథింగ్ బట్ టెంపరీ స్పీకర్. అందులోనే ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో, ఓకేనా, ఉన్న ఎమ్మెల్యేలో ఎవరైతే సీనియర్ మెంబర్ ఉంటారో హీ విల్ యాక్ట్ యాజ్ ప్రొటెం స్పీకర్. ఆర్టికల్ 188 అదే చెప్తుంది, ఓత్ అండ్ అఫర్మేషన్ బై మెంబర్స్. ఎమ్మెల్యేలు అందరూ, ఎమ్మెల్సీలు అందరూ ఎవరు ఉన్నారో వాళ్ళ అఫర్మేషన్, ఓకేనా, వాళ్ళ ప్రమాణ స్వీకారం ఎవరు చేయాలి, స్పీకర్ చేయాలి. అప్పుడు స్పీకర్ ఉన్నాడు కదా సార్ రాగానంటే ప్రోటెం స్పీకర్ ఉంటాడు. ఓకేనా, ప్రొటెం స్పీకర్ అంటే జస్ట్ ఎవరన్నా కొన్ని అందులో ఎన్నుకొని వాళ్ళతో అయితే ఈ ఓత్ అండ్ అఫర్మేషన్ అయితే చేపిస్తారు. ఓకేనా, ఆర్టికల్ 188 చెప్తుంది. సేమ్ ఆర్టికల్ 99 కూడా సేమ్, ఓత్ అండ్ అఫర్మేషన్ ఆఫ్ ది మెంబర్స్. ఆర్టికల్ 189 ఏం చెప్తా అంటే ఓటింగ్ ఇన్ హౌసెస్, పవర్ ఆఫ్ హౌసెస్ టు యాక్ట్ నాట్ విత్ స్టాండింగ్ వేకెన్సీస్ అండ్ కోరం. ఓకేనా, చైర్మన్ స్పీకర్ ఏం చేస్తారంటే ఎవరైతే స్పీకర్ యాక్ట్ చేస్తున్నారో అతను ఏం చేస్తాడంటే అతను ఫస్టే ఓటేయొద్దు. ఇప్పుడు ఎప్పుడైనా టై అయిందనుకో ఆ టైంలో మాత్రమే అతను ఓటేయాలి. ఓకేనా, ఆ టైంలో మాత్రమే అతను ఓటేయాలి. ఇన్ కేస్ అతన్ని తీసేయనీకి ఓటింగ్ జరుగుతుంది అనుకో ఆ టైంలో మాత్రం ముందే ఓటేయచ్చు. ఆ టైంలో ముందే ఓటేయాలి. ఇది ఆర్టికల్ 189 చెప్తుంది. ఓకేనా, టై అయితే తప్ప స్పీకర్ అనేటోడు ఓటేయద్దు. క్లియర్. అండ్ క్వారం ఈస్ నథింగ్ బట్ 1/10 ఆఫ్ ది మెంబర్స్ ఉంటేనే మనకు బిజినెస్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకేనా, మనకు అసెంబ్లీ అనేది రన్ అవుతుంది 1/10 మెంబర్స్. ఇప్పుడు 1/9లో 1/10 అంటే ఒక 12 మెంబర్స్ వచ్చింది అనుకో ఆటోమేటిక్గా అసెంబ్లీ అనేది రన్ చేయాలి. 12 మెంబర్స్ వస్తే రన్ చేయాలి, మినిమం నెంబర్స్. ఓకేనా, ఇది క్వారం అండ్ ఓటింగ్ ఇన్ హౌసెస్. ఓకేనా, ఓటింగ్ ఇన్ హౌసెస్ ఇది ఆర్టికల్ 189. ఓకేనా, ఆర్టికల్ 100 కూడా అదే సేమ్, ఓటింగ్ ఇన్ హౌసెస్. ఓకేనా, ఓటింగ్ ఇన్ హౌసెస్ ఏది, పార్లమెంట్లో. క్లియర్. అండ్ ఆర్టికల్ 190 ఏం చెప్తా అంటే వెకేషన్ ఆఫ్ సీట్స్. ఓకేనా, వెకేషన్ ఆఫ్ సీట్స్ అంటే ఎప్పుడు వేకేట్ అయిపోతుంది ఒక సీట్ అంటే ఒక మెంబర్ 2 హౌస్లా లేకపోతే పార్లమెంట్లా ప్లస్ స్టేట్ లెజిస్లేచర్ రెండిట్లా గెలిచిండు. ఏంటిది, ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిందంటే ఆటోమేటిక్గా అతను ఏదో ఒకదానికి రిజైన్ చేయాలి, లేకపోతే అతని సీట్ వేకేట్ అయిపోతుంది. 2 పోతాయి ఆయన సీట్లు. క్లియర్. అండ్ 2 హౌసెస్ ఎమ్మెల్సీగా ఎంపీగా ఉండొద్దు ఒక మెంబర్. ఓకేనా, ఎమ్మెల్సీగా ఎంపీగా ఉండొద్దు. ఓకేనా, ఇన్ కేస్ ఏమైనా డిస్క్వాలిఫికేషన్స్ ఏవైతే స్టేట్ లెజిస్లేచర్ డిసైడ్ చేసిందో వాటి మీద డిస్క్వాలిఫై అయినా కూడా అతని సీట్ వేకేట్ అయిపోతుంది. ఓకేనా, 60 డేస్ స్టేట్ లెజిస్లేచర్ రాకపోతే ఏంటిది కంటిన్యూస్గా 60 డేస్ అయితే రాకపోతే అతని సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సీట్ అనేది వేకెట్ అయిపోతుంది. కానీ పర్మిషన్ తీసుకుని ఉంటే ఓకే, పర్మిషన్ తీసుకోకుండా అయితే 60 డేస్ రాకపోతే అతని సీట్ వేకెట్ అయిపోతుంది. క్లియర్. ఆర్టికల్ 191 ఏం చెప్తుంది, డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్షిప్. ఎప్పుడు డిస్క్వాలిఫై అయిపోతాడు ఒక మెంబర్ అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండొద్దు అని చెప్పినా కదా, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నప్పుడు. ఓకేనా, అండ్ ఆల్సో అన్సౌండ్ మైండ్, ఒక తిక్కలోడు అయింది అనుకో, అన్సౌండ్ మైండ్, ఓకే, తిక్కలోడు అయింది అనుకో ఆటోమేటిక్గా అతన్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. ఓకేనా, దివాలా తీయొద్దు. ఓకేనా, ఇన్సాల్వెంట్ అంటారు కదా, దివాలా తీసి ఉండొద్దు. ఒకవేళ సిటిజన్ ఆఫ్ ఇండియా కాలేదనుకో ఆటోమేటిక్గా తీసేస్తారు. ఓకేనా, సిటిజన్ ఆఫ్ ఇండియా కాకపోతే ఇప్పుడు అంతకుముందు సిటిజన్ ఆఫ్ ఇండియానే, ఇప్పుడు ఫారెన్ కంట్రీలో సిటిజన్షిప్ తీసుకున్నాడు, అప్పుడు ఆటోమేటిక్గా అతన్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. క్లియర్. దిస్ ఇస్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది మెంబర్షిప్. ఆర్టికల్ 192 ఏం చెప్తుందంటే డిసిషన్ ఆన్ క్వశ్చన్స్ యాజ్ టు డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. ఓకేనా,
డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్ మీద డిసిషన్ ఎవరు తీసుకుంటారు? గవర్నర్ తీసుకుంటారు. కానీ గవర్నర్ తీసుకునే ముందు ఎలక్షన్ కమిషన్ యొక్క సజెషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచిన క్యాండిడేట్ ఉన్నాడనుకో, అతను దేనికి రిజైన్ చేయలేదు. సో, గవర్నర్ ఏం చేయాలి? ఎలక్షన్ కమిషన్‌ని సజెషన్ తీసుకోవాలి ఈసీని. ఈసీ కమిషన్ తీసుకొని, అవును అతను ఎమ్మెల్యే, ఎంపీగా రెండిటిగా కంటిన్యూ అవుతుండ్రు. దేనికి రాజీనామా చేయలేదంటే అప్పుడు గవర్నర్ అతన్ని డిస్‌క్వాలిఫై చేస్తాడు. ఓకేనా? అప్పుడు గవర్నర్ అతన్ని ఎవరి సజెషన్? ఈసీ సజెషన్ అయితే తీసుకోవాలి. ఆర్టికల్ 192 చెప్తుంది. డిసిషన్ ఆన్ క్వెషన్స్ as to డిస్‌క్వాలిఫికేషన్ ఆఫ్ మెంబర్స్. ఓకేనా? ఆర్టికల్ 192. ఆర్టికల్ 193 వచ్చేసరికి ఏంది? పెనాల్టీ ఫర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ బిఫోర్ మేకింగ్ ఓత్ ఆర్ అఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 188 ఆర్ వెన్ నాట్ క్వాలిఫైడ్ ఆర్ వెన్ డిస్‌క్వాలిఫైడ్. ఓకేనా? నువ్వు డిస్‌క్వాలిఫై అయిపోయినావు. ఓకేనా? లేకపోతే నువ్వు ఇంకా ఓతే అయిపోలేదు. నీ ప్రమాణ స్వీకారం అయిపోలేదు. దానికంటే ముందే నువ్వు పోయి హౌస్‌లో కూర్చొని ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేసినావు. లేకపోతే కూర్చున్నావు ఓ హౌస్‌లో. అప్పుడు నీకు పెనాల్టీ ఇయ్యాలా వద్దా? సేమ్ ఇదే మనం ఆర్టికల్ 104లో కూడా డిస్కస్ చేసినాం. ఓకేనా? పెనాల్టీ ఫర్ సిట్టింగ్ అండ్ ఓటింగ్ బిఫోర్ మేకింగ్ ఓత్. ఓకేనా? ఎంత? ఓ 500 ఫైన్ ఉంటుంది డేకి అని అయితే మనం డిస్కస్ చేసినాం అక్కడ. ఓకేనా? 500 ఫైన్ ఉంటుంది అయితే మనం డిస్కస్ చేసినాం. అదే ఆర్టికల్ 193 అయితే చెప్తుంది. ఓకేనా? అండ్ ఆర్టికల్ 194 ఏంటంటే పవర్స్, ప్రివిలేజెస్ ఎక్సెట్రా ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ ది లెజిస్లేచర్ అండ్ ఆఫ్ ది మెంబర్స్ అండ్ కమిటీస్ దేర్ ఆఫ్. ఓకేనా? వాళ్ళ పవర్స్ ఏంటి? వాళ్ళ ప్రివిలేజెస్ ఏంటి అంటే వాళ్ళ మీద ఒకవేళ హౌస్ కంటిన్యూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఏదన్నా సెషన్ జరుగుతుంది. అలాంటి టైంలో వాళ్ళ మీద ఎలాంటి కేసు వేయాలన్నా కూడా నువ్వేం చేయాలి? స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్ పోయి అరెస్ట్ చేయలేవు. నువ్వు స్పీకర్ పర్మిషన్ తీసుకొని తర్వాత అరెస్ట్ చేయాలి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా. వితౌట్ స్పీకర్ పర్మిషన్ యూ కాంట్ అరెస్ట్ దెమ్. ఓకేనా? దీస్ ఆర్ ది ప్రివిలేజెస్ దే గెట్. ఓకేనా? వాళ్ళ మీద చిన్న చిన్న కేసులు అయితే వేయలేవు నువ్వు. ఓకేనా? చిన్న చిన్న కేసులు అయితే వాళ్ళ మీద వేయలేవు. ఓకే? క్రిమినల్ కేసులు తప్ప సివిల్ కేసుల మీద వాళ్ళని అయితే అరెస్ట్ చేయలేవు నువ్వు. ఓకేనా? ఇది ఆర్టికల్ 194 చెప్తుంది. దీస్ ఆర్ ప్రివిలేజెస్ దే గెట్. ఓకేనా? సివిల్ కేసెస్ మీద యూ కాంట్ అరెస్ట్ దెమ్. ఓకేనా? క్రిమినల్ కేసెస్ మీద అంటే అరెస్ట్ చేయొచ్చేమో ఎమ్మెల్యేలను, ఎంపీలను గిట్ల కానీ సివిల్ కేసెస్ మీద అయితే అరెస్ట్ చేయలేము. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 194. దీస్ ఆర్ ది ప్రివిలేజెస్ దే గెట్. ఓకే? ఆర్టికల్ 195 ఏం చెప్తుందంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ది మెంబర్స్. ఎవరు డిసైడ్ చేస్తారు? సాలరీస్, అలవెన్సెస్ టైమ్ టు టైమ్ స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తుంది. ఓకేనా? స్టేట్ లెజిస్లేచరే డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఆర్టికల్ 195 చెప్తుంది. సేమ్ పార్లమెంట్లో ఏం చెప్తుంది? టైమ్ టు టైమ్ పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది మెంబర్స్ సాలరీస్. ఓకే? దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 194 అండ్ 195. ఓకే? ఓకేనా? అండ్ ఆర్టికల్ 196 ఏం చెప్తుందంటే ప్రొవిజన్ యాజ్ టు ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్. ఓకేనా? ఒక బిల్ పాస్ చేయాలంటే ప్రొసీజర్ ఏంది? ఓకేనా? బిల్ ఇంట్రడ్యూస్ చేసి ఆ బిల్ పాస్ అయ్యే వరకు ఎలాంటి ప్రొసీజర్ జరుగుతుంది? మనం ఆల్రెడీ పార్లమెంట్లో డిస్కస్ చేసినాం. ఏంటిది? ఏదన్నా ఒక హౌస్‌లో ఒక ఆర్డినరీ బిల్‌ని ఏదన్నా ఒక హౌస్‌లో అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసినాక ఆ బిల్ అనేది నెక్స్ట్ హౌస్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఆ బిల్ మీద వాళ్ళు ఏమైనా రికమెండేషన్స్ ఉంటే రికమెండేషన్ చెప్తారు. ఓకేనా? లేకపోతే ఆ బిల్‌ని వాళ్ళు కన్సిడర్ చేయకపోతే వాళ్ళు సపోర్ట్ చేయరు. ఓకే? ఇవన్నీ డిస్కస్ చేసినాం మనం. అండ్ ఆ బిల్లు మళ్ళా లోక్‌సభకు వస్తది. వచ్చినాక మళ్ళా అది రాజ్యసభ పంపియాలంటే ఆటోమేటిక్‌గా వాళ్ళైతే యాక్సెప్ట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ ఏందంటే అది గవర్నర్‌కి అయితే ఎళ్తది. ఫస్ట్ ఏదన్నా ఒక హౌస్‌లో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇంట్రడ్యూస్ చేసినాక ట్రాన్స్‌ఫర్ టు ది నెక్స్ట్ హౌస్. ట్రాన్స్‌ఫర్ టు ది నెక్స్ట్. నెక్స్ట్ దాన్ని గవర్నర్‌కి అయితే తీసుకొస్తారు. గవర్నర్ ఏం చేయాలి? దాని మీద అసెంట్ ఇయ్యాలి. ఓకేనా? గవర్నర్ దాని మీద అసెంట్ ఇయ్యాలి. అప్పుడు ఆ బిల్లు లాగా చేంజ్ అయిపోతది. ఓకేనా? ఇదే ఇక్కడ చెప్తది. ఓకేనా? ఏ హౌస్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఎక్సెప్ట్ మనీ బిల్ అండ్ ఫైనాన్షియల్ బిల్స్. ఇవైతే ఓన్లీ లోక్‌సభలనే ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకేనా? వీటికి కొన్ని స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఓకేనా? బోత్ హౌసెస్ మస్ట్ అగ్రీ ఆన్ ది బిల్. ఏదైనా బిల్లు లాగా చేంజ్ చేయాలంటే 2 హౌసులు దాన్ని అంగీకరించాలి. ఓకేనా? లేకపోతే మ్యూచువల్లీ ఏమైనా అమెండ్మెంట్స్ ఉంటే, ఏమైనా చేంజెస్ చేస్తూ దాన్నైతే అప్రూవ్ చేసుకోవాలి బిల్‌ని. ఓకేనా? ఇఫ్ ఎ హౌస్ ఈస్ ప్రోరోగ్డ్ టెంపరల్లీ ఎండెడ్. బిల్ అనేది ల్యాప్స్ అవ్వదు. బిల్లు ల్యాప్స్ అవ్వదు. ఎప్పుడైతే నెక్స్ట్ మళ్ళా మీట్ అవుతారో అప్పుడు ఆ బిల్‌ని కంటిన్యూ చేస్తారు. ఓకేనా? ఒకవేళ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసాల్వ్ అయింది. ఓకేనా? బిల్ పెండింగ్ ఉన్నది. ఎక్కడ? లెజిస్లేటివ్ కౌన్సిల్‌ల. ఓకేనా? అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆ బిల్లునైతే పాస్ చేయలేదు. అప్పుడేమైతది? బిల్లు ల్యాప్స్ అవ్వదు అప్పుడు గూడా. ఎందుకంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది డిసాల్వ్ అయిపోయింది. ఓకేనా? ఆ బిల్లు లెజిస్లేటివ్ కౌన్సిల్ అయితే
పెండింగ్‌లో ఉన్నది. ఎందుకంటే వీళ్ళు కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేదు దాన్ని. ఓకేనా? అండ్ అది అసెంబ్లీలో కూడా పాస్ అవ్వలేదు. అప్పుడు ఆ బిల్లుని ల్యాప్స్ చేయం. నెక్స్ట్ ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ మళ్ళా స్టార్ట్ అవుతదో అప్పుడు ఈ బిల్లు గురించి మళ్ళా డిస్కషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఓకేనా? ఇన్ కేస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసాల్వ్ అయింది. ఇది ఇంకో కేస్, ఇది గుర్తుపెట్టుకోండి. లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసాల్వ్ అయిపోయింది. ఓకేనా? అప్పుడు ఏ బిల్ అయితే పెండింగ్ ఉన్నదో అసెంబ్లీలో, ఓకేనా? ఏ బిల్ అయితే అసెంబ్లీలో పెండింగ్ ఉన్నదో, లేదంటే ఏ బిల్ అయితే అసెంబ్లీలో పాస్ అయిందో, ఓకేనా? ఏ బిల్ అసెంబ్లీలో పాస్ అయిందో, లేకపోతే కౌన్సిల్‌లో పెండింగ్ ఉన్నది. బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్‌లో పెండింగ్ ఉంటే ఆ బిల్ అనేది ల్యాప్స్ అవుతది. ఓకేనా? ఆ బిల్ అనేది ల్యాప్స్ అయితది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడేంది లెజిస్లేటివ్ అసెంబ్లీ డిసాల్వ్ అయ్యి ఆ బిల్లు లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో పెండింగ్ ఉంటే అది అసెంబ్లీలో పాస్ అవ్వలేదనుకో, ఓకే. డిసాల్వ్ అయ్యే ముందు అసెంబ్లీలో ఆ బిల్లు పాస్ చేయలేదనుకో ఆ బిల్లు ల్యాప్స్ అవ్వదు. ఇక్కడ బిల్లు అసెంబ్లీలో పాస్ అయ్యి కౌన్సిల్‌లో పెండింగ్ ఉంటే ఆ బిల్లు ల్యాప్స్ అయిపోతది. ఎప్పుడు డిసాల్వ్ అయినప్పుడు. క్లియర్? దిస్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్ అండ్ పాసింగ్ ఆఫ్ బిల్స్. ఓకేనా? ఆర్టికల్ 97 ఏం చెప్తుందంటే 197 కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎవరికి? లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి. లెజిస్లేటివ్ అసెంబ్లీతో పోల్చుకుంటే ఆటోమేటిక్‌గా లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి కొన్ని తక్కువ పవర్స్ ఉంటాయి. ఓకేనా? ఆర్టికల్ 108+89 చేస్తే 197 పోతది. 197 ఆర్టికల్ వచ్చేసరికి మనకు రెస్ట్రిక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఏం ఏముంటాయి? ఎప్పుడైతే ఒక మనీ బిల్, ఓకేనా? ఒక మనీ బిల్ లేకపోతే ఫైనాన్షియల్ బిల్ ఏదైతే ఉందో ఇవి కాకుండా మిగతా ఎవ్వున్నా కూడా అసెంబ్లీలో పాస్ చేసి అవి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి పంపిస్తాయి. ఇప్పుడు మనీ బిల్ అయితే వీళ్ళైతే అసలే దాన్ని సజెషన్స్ ఏమన్నా ఇయ్యొచ్చు గానీ, దాని మీద అయితే వీళ్ళు అసలే ఆపలేరు మనీ బిల్‌ని. మనీ బిల్‌ని లెజిస్లేటివ్ కౌన్సిల్ అసలే ఆపలేరు. ఓకేనా? వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేయరు బిల్, మనీ బిల్‌ని. ఎవరు? లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా? సో, వాళ్ళే సజెషన్స్ ఇచ్చినా వీళ్ళు పట్టించుకుంటే పట్టించుకోవచ్చు, లేకపోతే లేదు. అది పెద్ద విషయం కాదు. ఓకేనా? మనీ బిల్ అయితే ఆటోమేటిక్‌గా, ఎందుకంటే అది ప్రియర్ రికమెండేషన్ ఇస్తారు. ఎవరు? గవర్నర్ రికమెండ్ చేస్తాడు మనీ బిల్‌ని. ఓకేనా? మేము మనీ బిల్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అని గవర్నర్‌కి చెప్పిన తర్వాతనే లెజిస్లేటివ్ అసెంబ్లీలో మనీ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ అవుతది. సో, దాన్ని గవర్నర్ కూడా దాన్ని రిజెక్ట్ చేయలేడు మనీ బిల్‌ని. లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా రిజెక్ట్ చేయలేదు మనీ బిల్‌ని. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఒకవేళ వాళ్ళేదైనా సజెషన్స్ ఇచ్చినా లెజిస్లేటివ్ అసెంబ్లీ ఫాలో అయితే తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అసలు వాళ్ళు పట్టించుకోకుండా పట్టించుకోనవసరం లేదు. సో, లెజిస్లేటివ్ అసెంబ్లీకి మనీ బిల్‌ల కంప్లీట్ పవర్స్ ఎవరి దగ్గర ఉంటాయి? లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటాయి. పార్లమెంట్‌కొచ్చేసరికి లోక్‌సభ దగ్గర ఉంటాయి. సో, మనీ బిల్ విషయంలో నువ్వు చెప్తే చెప్పు, ఏమన్నా చెప్పు, నీ మాట ఇనను. నువ్వు ఎవరివో నాకు తెలవదంటారు. ఓకేనా? సో, మనీ బిల్‌ల లెజిస్లేటివ్ అసెంబ్లీకైతే ఎక్కువ పవర్స్ ఉంటాయి. మనీ బిల్ కాకుండా ఏ బిల్ అయినా లెజిస్లేటివ్ అసెంబ్లీలో పాస్ చేసి లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి పంపిస్తే కౌన్సిల్ ఏం చేయొచ్చు? దాన్ని రిజెక్ట్ చేయొచ్చు. ఓకేనా? రిజెక్ట్ చేయొచ్చు. రిజెక్ట్ చేయకుంటే ఏం చేస్తారు? దాన్ని పాస్ చేయకుండా, బిల్‌ని పాస్ చేయకుండా వాళ్ళ దగ్గరనే 3 మంత్స్ సైలెంట్‌గా పెట్టుకున్నారు. ఒక 3 మంత్స్ వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే, అప్పుడు కొన్ని సజెషన్స్ ఇచ్చి లెజిస్లేటివ్ అసెంబ్లీ పంపిస్తే, లెజిస్లేటివ్ అసెంబ్లీ దాన్ని అంగీకరించకపోతే, ఓకేనా? లెజిస్లేటివ్ అసెంబ్లీ దాన్ని అంగీకరించకపోతే ఇంకో 1 మంత్ టైమ్ ఇస్తారు. ఇంకో 1 మంత్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి టైమ్ ఇస్తారు. ఈ 1 మంత్‌లో కూడా వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదనుకో ఆటోమేటిక్‌గా ఆ బిల్ పాస్ అయితది. ఇక్కడ లెజిస్లేటివ్ అసెంబ్లీదే ఫైనల్ డిసిషన్. ఆటోమేటిక్‌గా ఆ బిల్ అనేది పాస్ అయిపోతది. ఇది ఆర్టికల్ 197. జాయింట్ సిట్టింగ్ ఉండదిక్కడ. అక్కడ ఉన్నదేమో ఆర్టికల్ 108ల జాయింట్ సిట్టింగ్ ఉన్నది గానీ, ఇక్కడ జాయింట్ సిట్టింగ్ అనేది ఉండదు. ఇది ఆర్టికల్ 197. క్లియర్? ఆర్టికల్ 198 వచ్చేసరికి టోటల్‌గా ఇప్పుడు రాజ్యసభ అంటాను. లెజిస్లేటివ్ కౌన్సిల్‌కి ఎంత టైమ్ ఉన్నది? 4 మంత్స్ టైమ్ ఉంటది. ఫస్ట్ పంపించినప్పుడు 3 మంత్స్ వరకు సపోర్ట్ చేయకుండా ఉండొచ్చు. ఓకేనా? 3 మంత్స్ వరకు వాళ్ళు ఏ రెస్పాన్స్ ఇయ్యకున్నా ఓకే. తర్వాత మళ్ళా ఆ బిల్ పంపిందనుకో, ఈసారి 1 మంతే టైమ్ ఉంటది. ఈ 1 మంత్ లోపల సపోర్ట్ చేస్తావా? లేకపోతే మేమే ఆటోమేటిక్‌గా బిల్ పాస్ చేసుకుంటాం అని లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్పేస్తది. ఇది ఆర్టికల్ 197. ఆర్టికల్ 198 ఏం చెప్తదంటే, స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. మనీ బిల్స్‌కి కొన్ని స్పెషల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఏందంటే, ఈ బిల్లు ఓన్లీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మాత్రమే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఓకేనా? లెజిస్లేటివ్ కౌన్సిల్ ఓన్లీ రికమెండేషన్స్ ఇయ్యొచ్చు. ఓకేనా? ఏమైనా చేంజెస్ ఉంటే రికమెండేషన్స్ ఇయ్యొచ్చు. కానీ ఆ రికమెండేషన్‌ని తీసుకుంటది, లేకపోతే లేదు. ఎవరు? లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా? అండ్ ది బిల్ ఈస్ పాస్డ్ బై లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ సెంట్ టు ది లెజిస్లేటివ్ కౌన్సిల్ ఫర్ రివ్యూ. ది లెజిస్లేటివ్ కౌన్సిల్ హాస్ 14 డేస్ టు రిటర్న్ ది బిల్ టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ విత్ రికమెండేషన్. 14 డేస్ టైమ్ ఉంటది. ఈ 14 డేస్‌లో నువ్వేం సపోర్ట్ చేయలేదు లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆటోమేటిక్‌గా మనీ బిల్ అనేది
యాక్ట్‌గా మారిపోతది. లాగా మారిపోతుంది. మనీ బిల్ అనేది ఇంప్లిమెంట్ అయిపోతది ఆటోమేటిక్‌గా. గవర్నర్ దగ్గరికి పోతది. గవర్నర్ అసెంట్ ఇస్తాడు. ఆటోమేటిక్‌గా అది అయిపోతది. 14 డేస్ టైమ్ ఉంటది ఈ మనీ బిల్ విషయంలో. ఈ 14 డేస్‌లో నువ్వు రెస్పాన్స్ ఇయ్యాలి. లేకపోతే లేదు. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 198. ఓకే. ఆర్టికల్ 199 వచ్చేసరికి డెఫినిషన్ ఆఫ్ మనీ బిల్. మనీ బిల్ అంటే మనము 110 ఆర్టికల్ 110లో ఏం చెప్పినావు? డెఫినిషన్ ఆఫ్ మనీ బిల్ అక్కడ కూడా డిస్కస్ చేసినాం పార్లమెంట్‌కి వచ్చేసరికి. ఇక్కడ కూడా మనీ బిల్ ఏందంటే టాక్సేషన్. ఓకేనా? టాక్స్‌లు ఓకేనా? బారోయింగ్స్, ఎక్స్‌పెండిచర్ ఇవన్నీ మనీ బిల్ కిందకొస్తాయి. ఇవన్నీ మనీ బిల్ కిందకే వస్తాయి. ఓకేనా? దిస్ ఈస్ ఆర్టికల్ జస్ట్ డెఫినిషన్ ఆఫ్ మనీ బిల్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్టేట్ లెజిస్లేచర్‌లో మనీ బిల్ డెఫినిషన్ ఏ ఆర్టికల్‌లో ఉన్నదని అడుగుతారు. అప్పుడు మనం ఏం చేయాలి? ఆర్టికల్ 199 అయితే చెప్పాలి. ఓకే. ఆర్టికల్ 200 వచ్చేసరికి ఏందంటే అసెంట్ టు బిల్స్. ఎవరిస్తారు అసెంట్? అసెంట్ ఎవరిస్తారు? గవర్నర్ ఇస్తాడు. ఇక్కడ ఆర్టికల్ 111లో ఎవరిస్తారు? ఆర్టికల్ 111లో అయితే ప్రెసిడెంట్ ఇస్తారు అసెంట్ టు బిల్స్. ఓకేనా? కానీ ప్రెసిడెంట్ దగ్గర కొన్ని పవర్స్ ఉంటాయి. ఏది? వీటో పవర్స్. సేమ్ గవర్నర్ దగ్గర కూడా కొన్ని పవర్స్ ఉంటాయి. ఏందంటే అబ్సల్యూట్ వీటో అంటే మనకు తెలుసు. ఏదైనా బిల్ వచ్చినప్పుడు దాన్ని డైరెక్ట్ రిజెక్ట్ చేయొచ్చు. కానీ సెకండ్ టైమ్ ఆ బిల్లుని మళ్ళా పంపించాలనుకో దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉండదు. దానికి చేంజెస్ చేయని చేయకపోని ఆ బిల్లు సెకండ్ టైం పంపియాలంటే గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేయలేడు. ఆటోమేటిక్‌గా దానికి అసెంట్ ఇయ్యాలి. ఆ బిల్ అనేది పాస్ చేయాలి. ఓకేనా? సస్పెన్సివ్ వీటో కొన్ని రికమెండేషన్ చెప్పి దాన్ని బిల్లుని రిటర్న్ పంపిస్తారు. కానీ మనీ బిల్ రిటర్న్ పంపియద్దు. ఎందుకంటే మనీ బిల్ నీకు ప్రియర్ రికమెండేషన్ ఇచ్చిన తర్వాతనే మనీ బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తారు లెజిస్లేటివ్ అసెంబ్లీలో కాబట్టి సస్పెన్సివ్ వీటో అనేది మనీ బిల్ విషయంలో పనిచేయదు. కానీ వేరే బిల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్డినరీ బిల్స్ దానికి ఏమైనా సజెషన్స్ ఇచ్చి దాని రికమెండేషన్స్ అయితే చెప్పొచ్చు. ఓకేనా? పాకెట్ వీటో నో రియాక్షన్. ఓకేనా? నో రియాక్షన్ కూడా ఉంటది. పాకెట్ వీటో అంటే ఏం సపోర్ట్ చేయకుండా తీసుకొని జేబులో పెట్టుకోవడం. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 200. ఆర్టికల్ 201 ఏందంటే బిల్స్ రిజర్వ్డ్ ఫర్ కన్సిడరేషన్. ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది ఈడ. ఏంటిది? స్టేట్ లెజిస్లేచర్‌లో ఇది ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతది. ఏందంటే ఏ గవర్నర్ కెన్ రిజర్వ్ ది బిల్ ఫర్ ది ప్రెసిడెంట్. నో వర్క్ ఆఫ్ గవర్నర్ హియర్ స్టేట్ లెజిస్లేచర్. ఏందంటే ప్రెసిడెంట్‌కి పంపియొచ్చు. ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం గవర్నర్ దాన్ని రిజర్వ్ చేయొచ్చు. ఏదైనా బిల్ ఉన్నది. ఇప్పుడు ఆ స్టేట్ లిస్ట్ ఉన్నదనుకో ఆటోమేటిక్‌గా స్టేట్స్ అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తది. ఒకవేళ కాంకరెంట్ లిస్ట్ ఉన్నది. స్టేట్‌కి, యూనియన్‌కి సంబంధించింది. స్టేట్, సెంట్రల్‌కి సంబంధించింది ఆ బిల్లు. సో, ప్రెసిడెంట్ కోసం దాన్ని రిజర్వ్ చేయాలి బిల్‌ని. ఎవరు? గవర్నర్. క్లియర్. దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 201 ఇదొక్కటి ఎక్స్ట్రా యాడ్ అయితది ఇక్కడ. ఓకేనా? బిల్ రిజర్వ్ ఫర్ కన్సిడరేషన్. క్లియర్. దిస్ ఈస్ అబౌట్ ఆర్టికల్ 201. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ 202 వచ్చేసరికి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆర్టికల్ 112 ఏంది? ఆర్టికల్ 202 ఏంది? ఇక్కడ ఆర్టికల్ 90 ఎందుకు యాడ్ అయింది? ఇప్పటిదాకా 89 యాడ్ చేసినాం కదా! ఇప్పుడు 90 ఎందుకు యాడ్ చేసినాం అని మీకు డౌట్ రావచ్చు. మధ్యలో ఒక్కటి ఎక్స్ట్రా వచ్చింది. ఏంటిది? ఆర్టికల్ 201. దీనివల్ల ఇదొక్కటి ఎక్స్ట్రా రావడం వల్ల ఇక్కడి నుంచి 202 నుంచి 112 ప్లస్ 90 ఇక్కడి వరకేంది? చూడు 111 ప్లస్ 89 111 ప్లస్ 89 ఇక్కడేంది? 201 ఒకటి ఎక్స్ట్రా వచ్చేసరికి 112 ప్లస్ 90 ఒక 90. ట్రిక్ ఇది గుర్తుపెట్టుకొని. ఓకేనా? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే స్టేట్ బడ్జెట్. స్టేట్ బడ్జెట్ ఏ ఆర్టికల్ చెప్తది? ఆర్టికల్ 202 అయితే స్టేట్ బడ్జెట్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఓకేనా? ఆర్టికల్ 112 దేని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తది? యూనియన్ బడ్జెట్. ఓకేనా? యూనియన్ బడ్జెట్ గురించి ఏది ఎక్స్‌ప్లెయిన్ చేస్తది? ఆర్టికల్ 112. బడ్జెట్ అనేది మన కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 203 వచ్చేసరికి ఏందంటే ప్రొసీజర్ ఇన్ లెజిస్లేచర్ విత్ రెస్పెక్ట్ టు ఎస్టిమేట్స్. ఓకేనా? ఎస్టిమేట్స్ కోసం లెజిస్లేచర్ ఎలాంటి ప్రొసీజర్ జరుగుతది. ఇప్పుడు ఒక బిల్ పాస్ చేసిల్లు. లైక్ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గురించి ఒక బిల్ పాస్ చేసిల్లు. ఓకేనా? దాని గురించి ఏందంటే కొన్ని డబ్బులు ఖర్చయినాయి. ఓకేనా? డబ్బులు ఖర్చయినాయి. కానీ ఇంకా ఎక్కువ ఖర్చొస్తుంది. సో, దాని గురించి ఎస్టిమేషన్ గురించి అయితే లెజిస్లేచర్‌లో అయితే డిస్కస్ చేయడం జరుగుతది. ఓకేనా? ఏందంటే ఎట్లా ఖర్చు పెట్టాలె? ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలె? ఫైనాన్షియల్ ఇయర్‌లో డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టాలె? ఎంత ఖర్చయితది? ఇవన్నీ లెజిస్లేచర్‌లో ఎస్టిమేట్ చేసుకుంటారు. ఓకేనా? ఎస్టిమేట్ చేసుకునేది ఆర్టికల్ 203. ఓకేనా? ఆర్టికల్ 204 వచ్చేసరికి ఏందంటే అప్రోప్రియేషన్ బిల్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఆర్టికల్ 114 అప్రోప్రియేషన్ బిల్స్ అని మనం పార్లమెంట్‌లో చూసినాం. ఇదేందంటే టు విత్‌డ్రా మనీ ఫ్రమ్ ది కన్సాలిడేటెడ్ ఫండ్. కాంటిజెన్సీ ఫండ్. కాంటిజెన్సీ ఫండ్ నుంచి మనీ విత్‌డ్రా చేయాలంటే మనం అప్రోప్రియేషన్ బిల్ అనేది పక్కా ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓకేనా? కాంటిజెన్సీ బిల్ ఫండ్ అంటే ఏందంటే జస్ట్ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్‌లా
ఎమర్జెన్సీ పర్పస్లో మనీ కావాలంటే కాంటిజెన్సీ ఫండ్ నుంచి అయితే తీసుకుంటాం. కన్సాలిడేటెడ్ ఫండ్ అంటే మనకు తెలిసిందే, ట్యాక్స్లు, బారోయింగ్స్ అన్నీ ఉంటాయి అందులో. ఓకేనా. కన్సాలిడేటెడ్ ఫండ్లో ఇంకేమేమి ఉంటాయి అంటే ఫైన్స్. ఓకేనా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం ఇది పార్లమెంట్లో, మీరు ఒకసారి చూసుకోండి. ఓకేనా, ఫైన్స్, ఓకే, ట్యాక్స్లు, ఇవన్నీ కన్సాలిడేటెడ్ ఫండ్లు ఉంటాయి. ఈ కాంటిజెన్సీ ఫండ్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది. ఇందులో నుంచి డబ్బులు తీసుకోవాలంటే అప్రోప్రియేషన్ బిల్ అనేది పక్కా మనం ఇంట్రొడ్యూస్ చేయాలి. అది ఇంట్రొడ్యూస్ చేస్తేనే మనకు కాంటిజెన్సీ ఫండ్ నుంచి అయితే డబ్బులు తీసుకోవచ్చు. ఓకేనా. ఆర్టికల్ 205 అని చెప్తుంది అంటే సప్లిమెంటరీ అడిషనల్ ఆర్ ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక బిల్కి మనీ అనేది ఇచ్చేసినాం, ఒక బడ్జెట్ ఇచ్చేసినాం. ఓకేనా, కానీ దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకేనా, దానికన్నా ఇప్పుడు కరెక్ట్ అమౌంట్ని మనం గ్రాంట్ చేయలేదు, కొంచెం ఎక్కువ అమౌంట్, కొంచెం తక్కువ అమౌంట్ని వాళ్ళకి గ్రాంట్ చేసినాం అనుకో, అప్పుడు సప్లిమెంటరీ అమౌంట్. ఓకేనా, ఇప్పుడు కరెక్ట్ అమౌంట్ దానికి ఎనఫ్ అమౌంట్ ఇవ్వలేదు, అప్పుడు సప్లిమెంటరీ అమౌంట్ అనేది మళ్ళీ గ్రాంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా. అడిషనల్ అంటే కొత్తగా మళ్ళీ కంప్లీట్గా కొత్త రిక్వైర్మెంట్ ఉన్నది. ఇప్పుడు నేను తీసుకున్న బిల్లులో కంప్లీట్గా కొత్త రిక్వైర్మెంట్ ఉన్నది, దానికి బిల్ కావాలంటే అడిషనల్ గ్రాంట్ ఇవ్వాలి. ఓకే. ఎక్సెస్ గ్రాంట్ అంటే ఎక్కువ స్పెండ్ మోర్ దెన్ ది అప్రూవ్ చేసిన దానికంటే ఎక్కువ మనం స్పెండ్ చేసినాం అనుకో, దాన్ని ఎక్సెస్ గ్రాంట్ అంటారు. ఓకేనా, ఎక్సెస్ గ్రాంట్ అంటారు. ఓకేనా. సప్లిమెంట్ అంటే ఏంది, సరిపోలేదు, మనం ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది సరిపోలేదు, అప్పుడు సప్లిమెంటరీ ఎక్కువ కావాలి, ఇంకొంచెం, నాట్ ఎనఫ్ మనీ. అడిషనల్ అంటే ఏంటంటే కంప్లీట్లీ న్యూ రిక్వైర్మెంట్, ఇంకొంచెం ఎక్కువ మనీ కావాలి దీనికి, కొత్త రిక్వైర్మెంట్ కోసం అని అడిషనల్. ఎక్సెస్ గ్రాంట్ అంటే ఏంది, స్పెండ్ మోర్ దెన్ ది అప్రూవ్ చేసిన దానికంటే ఎక్కువ స్పెండ్ చేసినాం, ఇది ఎక్సెస్ గ్రాంట్ అంటారు. ఇది ఆర్టికల్ 205 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్టికల్ 206 వచ్చేసరికి ఏంటంటే ఓట్స్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఆల్సో ఎక్సెప్షనల్ గ్రాంట్స్. ఓకేనా. ఓట్స్ ఆన్ అకౌంట్ అంటే ఏంటంటే టెంపరరీ పర్మిషన్ టు విత్డ్రా మనీ ఫ్రమ్ ది స్టేట్ ట్రెజరీ. ఓకేనా, స్టేట్ ట్రెజరీ నుంచి టెంపరరీ కొంచెం పర్మిషన్ తీసుకోవాలంటే అది ఓట్స్ ఆన్ అకౌంట్ ద్వారా అయితే అది తీసుకుంటాం. ఓకేనా. బడ్జెట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, కానీ అది అయిపోలేదు, బడ్జెట్ గురించి అయిపోలేదు. ఆ టైంలో మనకు మనీ కావాలంటే కొంచెం టెంపరరీ పర్మిషన్ తీసుకొని స్టేట్ ట్రెజరీ నుంచి అయితే మనీ తీసుకుంటాం, అది ఓట్స్ ఆన్ అకౌంట్ అంటే. ఓకేనా. ఓట్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే న్యాచురల్ డిజాస్టర్స్. ఓకేనా, న్యాచురల్ డిజాస్టర్స్, అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు, వారు, ఫ్లడ్ ఇలాంటి వచ్చినప్పుడు లెజిస్లేచర్ ఏంటంటే టైం ఉండదు. ఓకేనా, ఎగ్జామిన్ చేసేదానికి టైం ఉండదు, అప్పుడు ఏంటంటే ఓట్స్ ఆఫ్ క్రెడిట్ తోటి అయితే మనం మనీ తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఒక స్పెషల్ పర్పస్కి, ఓకేనా, ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అంటే ఏంటంటే స్పెషల్ పర్పస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ది బడ్జెట్లో ఇంక్లూడ్ చేయకపోతే అప్పుడు ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అయితే తీసుకుంటాం. ఇది ఆర్టికల్ 206 తీసుకుంటుంది. 206 ఏం చెప్తుంది, ఓట్స్ ఆన్ అకౌంట్, ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అండ్ ఎక్సెప్షనల్ గ్రాంట్స్. ఇది టెంపరరీ పర్మిషన్స్ తోటి తీసుకుంటే దాన్ని ఓట్స్ ఆన్ అకౌంట్ అంటారు. ఓట్స్ ఆఫ్ క్రెడిట్ అంటే ఎమర్జెన్సీ పర్పస్లా, ఇప్పుడు ఏదైనా వార్ అవుతుంది, అది మన పార్లమెంట్లో ఇక్కడ సరే, కానీ ఏదైనా ఫ్లడ్స్ వస్తున్నాయి, ఓకేనా, ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వచ్చింది, ఆ టైంలో ఓట్స్ ఆఫ్ క్రెడిట్. ఎక్సెప్షనల్ గ్రాంట్స్ అనేది మనీ గ్రాంటెడ్ ఫర్ స్పెషల్ పర్పస్, ఓకేనా, బడ్జెట్లో ఇంక్లూడ్ చేయలేదు, అది ఎక్సెప్షనల్ గ్రాంట్. క్లియర్, దిస్ ఇస్ అబౌట్ ఆర్టికల్ 205 అండ్ 206. ఆర్టికల్ 207 వచ్చేసరికి ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ యాజ్ టు ఫైనాన్షియల్ బిల్స్. సేమ్ ఆర్టికల్ 117 కూడా ఇదే డిస్కస్ చేస్తాం. ఏంటి స్పెషల్ ప్రొవిజన్స్ టు ఫైనాన్షియల్ బిల్స్ ఏంటంటే ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్, ఆల్ మనీ బిల్స్ ఆర్ ఫైనాన్షియల్ బిల్స్, బట్ ఆల్ ఫైనాన్షియల్ బిల్స్ ఆర్ నాట్ మనీ బిల్స్. ఓకేనా, దీనికి ఏంటంటే ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉండాలి. ఓకేనా, ప్రియర్ రికమెండేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఉండాలి. ఓకే, అండ్ ఆర్డినరీ బిల్కి అయితే ఎలా అయితే ప్రాసెస్ ఫాలో అవుతామో సేమ్ ప్రాసెస్ దీన్ని కూడా ఫాలో అవుతాం. అండ్ దీస్ ఆర్ ది స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఫైనాన్షియల్ బిల్స్. ఓకేనా. ఆర్టికల్ 208 ఏం చెప్తుందంటే రూల్స్ ఆఫ్ ప్రొసీజర్. మనం ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అసెంబ్లీలో, మన లెజిస్లేచర్లో ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఈ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అనేది ఎవరు ఇస్తారంటే గవర్నర్ ఇస్తాడు. ఓకేనా, గవర్నర్ ఇస్తాడు. హౌ వి షుడ్ రన్ ది గవర్నమెంట్. ఓకేనా, ఇవన్నీ గవర్నర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఆర్టికల్ 209 ఏం చెప్తా అంటే రెగ్యులేషన్ బై లా ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ రిలేషన్ టు ది ఫైనాన్షియల్ బిజినెస్. ఫైనాన్షియల్ బిజినెస్కి మనం ఎలా ప్రొసీజర్ అనేది ఎలా కంటిన్యూ, లైక్ మనీ బిల్. ఓకేనా, మనీ బిల్కి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఫైనాన్షియల్ బిల్కి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఈ రెగ్యులేషన్స్ అన్ని ఆర్టికల్ 209 తో అయితే మనకి చెప్తారు.
ఓకేనా. ఆర్టికల్ 209 ఏం చెప్తుంది? రెగ్యులేషన్ బై లా ఆఫ్ ప్రొసీజర్ ఇన్ ది లెజిస్లేచర్ ఆఫ్ ది స్టేట్ ఇన్ రిలేషన్ టు ఫైనాన్షియల్ బిజినెస్. ఓకేనా. ఆర్టికల్ 210 ఏం చెప్తుందంటే లాంగ్వేజ్ టు బి యూస్డ్ ఇన్ ది లెజిస్లేచర్ లో ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఓకేనా. క్లియర్. మనం అలా డిస్కస్ చేసినాం ఇంగ్లీష్ అండ్ హిందీ ఇన్ పార్లమెంట్. ఓకేనా. కానీ రీజనల్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, విత్ ది పర్మిషన్ ఆఫ్ ది స్పీకర్. క్లియర్. దిస్ ఇస్ ఆర్టికల్ 210. అండ్ ఆర్టికల్ 211 వచ్చేసరికి ఏంటంటే రెస్ట్రిక్షన్స్ ఆన్ డిస్కషన్ ఇన్ ది లెజిస్లేచర్లో ఏ డిస్కషన్ అనేది పెట్టొద్దు అంటే కోర్టు డిసిషన్స్ గురించి అయితే మనం డిస్కషన్ చేయొద్దు. ఇక్కడ జడ్జిల గురించి అయితే డిస్కషన్ చేయొద్దు. జడ్జి అట్లాంటోడు, జడ్జి ఇట్లాంటోడు, ఇలాంటి డిస్కషన్లో మనం పెట్టొద్దు. దీస్ ఆర్ ది రెస్ట్రిక్షన్స్. ఓకేనా. దీస్ ఆర్ ది నో డిస్కషన్ రిగార్డింగ్ ది కండక్ట్ ఆఫ్ జడ్జెస్. లేదు, ఆర్టికల్ 211 చెప్తుంది. ఆర్టికల్ 212 ఏం చెప్తుందంటే కోర్ట్స్ నాట్ టు ఎంక్వైర్ ఇంటూ ప్రొసీడింగ్స్ ఆఫ్ ది లెజిస్లేచర్లో మేము ఏమైనా మాట్లాడుకుంటాం, మీకు ఏం అవసరం అని చెప్పు. కోర్టు, నువ్వు హైకోర్టు, సుప్రీంకోర్టు, నువ్వు ఎవరైనా కానీ మేము లెజిస్లేచర్లో మాట్లాడుకున్న ముచ్చట్ల మీద మీరైతే అసలే ప్రొసీడింగ్స్ ఇవ్వద్దు. ఓకేనా. అసలే దీని మీద ఎంక్వైరీ చేయొద్దు. ఇది ఆర్టికల్ 212 చెప్తాను. ఓకేనా. మేము లోపల మా ఇంట్లో మేము మాట్లాడుకుంటాం. నేను రోడ్ మీద మాట్లాడుతాను, నా అరెస్ట్ చేసుకో కావాలంటే, కానీ మా ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు అయితే సప్పుడు చేయకు. ఇది ఆర్టికల్ 212 చెప్తుంది. క్లియర్. ఆర్టికల్ 213 ఏం చెప్తుందంటే పవర్ ఆఫ్ గవర్నర్ టు ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ డ్యూరింగ్ రెసెస్ ఆఫ్ లెజిస్లేచర్. రెసెస్ అంటే ఏంది? గ్యాప్ బిట్వీన్ ది సెషన్స్. ఓకేనా. గ్యాప్ బిట్వీన్ ది సెషన్స్. క్లియర్. ఈ గ్యాప్లా మన గవర్నర్కి ఆర్డినెన్స్ ఇచ్చే పవర్ ఉంటుంది. ఆర్టికల్ 123 ప్రెసిడెంట్కి ఆర్డినెన్స్ ఇచ్చే పవర్ ఉంటుంది. ఎప్పుడు? బోత్ హౌసెస్ ఆర్ నాట్ ఇన్ వర్కింగ్. ఓకేనా. బోత్ హౌసెస్ ఎప్పుడైతే సరే సెలవులు ఉన్నాయి హౌసెస్కి, ఏది రాజ్యసభకి, లోక్సభకి, అప్పుడు ఒక బిల్ అనేది ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటాను. ఆ టైంలో ఎవరు లేరు, ఏ హౌస్ లేదు. అప్పుడు ఏం చేస్తాం? ప్రెసిడెంట్ దగ్గర పోతాం. అయ్యా ప్రెసిడెంట్, ఏ హౌస్ కూడా రన్నింగ్ లేదు, కానీ ఈ బిల్ ఇప్పుడు పాస్ కావాలి, చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు అప్పుడు ప్రెసిడెంట్ ఏమి ఇస్తాడు? ఆర్డినెన్స్ ఇచ్చేస్తాడు. ఆర్డినెన్స్ ఇస్తే ఆ బిల్ అనేది పాస్ అవుతుంది. ఓకేనా. ఎంత టైం ఉంటుంది? అది 6 months. ఓకేనా. 6 months 6 weeks. ఇది ఆర్డినెన్స్ యొక్క టైం. ఓకేనా. ఆర్డినెన్స్ యొక్క టైం, మ్యాక్స్ లైఫ్ ఆఫ్ ఆర్డినెన్స్. క్లియర్. గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఇస్తారు. అట్లా అయ్యా స్టేట్ లెజిస్లేచర్ అసలు వర్కింగ్లో లేదు, నాకు ఇప్పుడు ఈ బిల్లు పక్కా పాస్ చేయాలి, సో ఏం చేయాలి? గవర్నర్ ఆర్డినెన్స్ తీసుకోవాలి. ఇది ఆర్టికల్ 213. ఆర్టికల్ 123 ఏంది? ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ తీసుకోవాలి. దిస్ ఈస్ అబౌట్ ది స్టేట్ లెజిస్లేచర్. ఇంతే. సేమ్ ఏవైతే పార్లమెంట్లో తీసుకున్నామో సేమ్ అవే ఆర్టికల్స్ మనకు లెజిస్లేచర్లో కూడా ఉంటాయి. జస్ట్ కాపీ పేస్ట్ అంతే. కాపీ పేస్ట్. మనకు ట్రిక్స్ కూడా ఉన్నాయి. ఏంటిది? +90. ఓకేనా. +90 అండ్ +89. 90 గుర్తుపెట్టుకోకుండా 89 అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే +89 చేస్తే ఆటోమేటిక్గా మనం అన్ని డిస్కస్ చేసినట్టే. సేమ్ అక్కడే ఉంటాయో ఇక్కడ కూడా కంపోజిషన్ ఆఫ్ లోక్సభ, కంపోజిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేచర్. ఓకేనా. కంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ, కంపోజిషన్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్, లెజిస్లేటివ్ కౌన్సిల్. అంతే. ఇప్పుడు చూడు, ప్రెసిడెంట్ ఆర్డినెన్స్, మన గవర్నర్ ఆర్డినెన్స్, +90. ఓకేనా. అక్కడ కోర్ట్స్ ఎంక్వైరీ చేద్దాని 122 ఉన్నది, ఇక 212 ఉన్నది. క్లియర్. ఎంత సింపుల్. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను పీడిఎఫ్లో మొత్తం క్లియర్గా మీకు ఇచ్చేస్తా. సో మీరు ఏం టెన్షన్ పడకండి. దిస్ ఇస్ అబౌట్ స్టేట్ లెజిస్లేచర్. ఇప్పుడు కొన్ని క్వశ్చన్ చేద్దాం. ఎందుకంటే క్వశ్చన్ చేస్తుందంటే మనకు ఏ విధంగా క్వశ్చనింగ్ అనేది వస్తున్నది, క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే వాట్ ఈస్ ది మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత మనం డిస్కస్ చేసినాం. 60 నుంచి 500 మధ్యలో అయితే స్ట్రెంత్ ఉండాలి. సో మ్యాక్సిమం ఎంత? 500. క్లియర్. ఓకేనా. మ్యాక్సిమం ఇప్పుడు ఎక్కువ స్ట్రెంత్ ఉన్న అసెంబ్లీ ఏది? యూపీ. ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు? యూపీలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ, యూపీ జనాభా ఎక్కువ. ఓకేనా. వాట్ ఈస్ ది మినిమం స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? మినిమం స్ట్రెంత్ ఎంత? 60. ఇప్పుడే డిస్కస్ చేసినాం కదా. వేస్ట్ ఫెలో మళ్ళీ ఇస్తావు. ఓకే. నెక్స్ట్, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ? కంపోజిషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేసేది. ఓకేనా. అండ్ ది ఆన్సర్ ఈస్ ఆర్టికల్ 170. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ గురించి డిస్కస్ చేసేది ఆర్టికల్ 170. ఇది ఎట్లా వచ్చింది? 170 - 89 ఏమొస్తుంది చెప్పండి? 81 వస్తుంది.
ఓకేనా. 81 వస్తుంది. 81 అనేది కంపోజిషన్ ఆఫ్ లోక్సభ. ఓకేనా. 170 వచ్చేసరికి ఏంది కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏంది లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్లో మినిమం నెంబర్ ఆఫ్ ఎంతమంది ఉంటారు 40 మెంబర్స్. ఓకేనా. 40 మెంబర్స్ మ్యాక్సిమం 1/3. 1/3 ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. క్లియర్. నెక్స్ట్, వాట్ ఈస్ ది మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత. ఓకేనా. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క మ్యాక్సిమం స్ట్రెంత్ ఎంత అంటే 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా. 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. 40 అనేది మినిమం నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా. 1/3 ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అండ్ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఆర్టికల్ 171. ఓకేనా. ఆర్టికల్ 171 డీల్స్ విత్ ది కంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా. అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ టర్మ్ ఇస్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది లెజిస్లేటివ్ అసెంబ్లీ టర్మ్. లోక్సభ చూసుకుంటే 5 years ఉన్నది. రాజ్యసభ చూసుకుంటే 6 years ఉన్నది. ఓకేనా. రాజ్యసభ మెంబర్స్ టర్మ్ ఇది. రాజ్యసభ మెంబర్స్ టర్మ్. రాజ్యసభకి అయితే టైం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. టర్మ్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి కూడా టైం అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఓకేనా. బట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఎన్ని సంవత్సరాలు 5 years. క్లియర్. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇస్ ఏ డాష్ బాడీ, పర్మనెంట్ బాడీ. ఓకేనా. పర్మనెంట్ బాడీ. ఓకే. అండ్ నెక్స్ట్, హూ కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ఏ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఫస్ట్ రెజల్యూషన్ అనేది ఎవరు తీసుకొస్తారు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి. స్టేట్ అసెంబ్లీ అయితే తీసుకొస్తారు. ఓకేనా. అసెంబ్లీ ఫస్ట్ రెజల్యూషన్ అనేది లెజిస్లేచర్ అయితే రెజల్యూషన్ అనేది తీసుకొస్తుంది. ఎక్కడ మన అసెంబ్లీలో. తీసుకొచ్చిన తర్వాత ఏంటంటే దీన్ని పార్లమెంట్ అనేది కన్సిడర్ చేస్తుంది. పార్లమెంట్ దీన్ని కన్సిడర్ చేసి ఇప్పుడు ఎవరికన్నా స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వద్దు, సో అబాలిష్ చేసేస్తుంది. కావాలి అని ఎవరన్నా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ చెప్పింది అనుకో క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో పవర్ ఎవరి దగ్గర ఉంటుంది, పార్లమెంట్ దగ్గర ఉంటుంది. పార్లమెంట్ కెన్ క్రియేట్ ఆర్ అబాలిష్ ఏ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకేనా. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్డ్ ఇన్ విచ్ హౌస్. ఓకేనా. ఇప్పుడు పార్లమెంట్కి వచ్చేసరికి మనీ బిల్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఓకేనా. లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. మరి ఈ మనీ బిల్ అనేది లెజిస్లేటివ్లా, ఓకేనా, స్టేట్ లెజిస్లేచర్లా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇది మీరు కామెంట్ చేయండి. ఇది ఒక్క క్వశ్చన్ మీరు కామెంట్ చేయండి. అన్ని నేను చెప్పేసిన కదా, ఒక్క క్వశ్చన్ మీరు కామెంట్ చేసిందంటే మీరు ఇప్పటి వరకు ఏమేమి విన్నారు అనేది నాకు తెలిసిపోతుంది. ఎందుకంటే మనీ బిల్ గురించి వచ్చిందంటే మ్యాక్సిమం క్వశ్చన్ అనేది పార్లమెంట్లో మనీ బిల్ గురించి అడగొచ్చు. ఏది ఆర్టికల్ అడగొచ్చు. ఏది 110. ఆర్టికల్ 110 అనేది మనీ బిల్. ఓకేనా. ఓకే. ఆర్టికల్ 110 అయితే లోక్సభలో మనీ బిల్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. మరే ఇక్కడ స్టేట్ లెజిస్లేచర్కి వచ్చేసరికి ఏంది ట్రిక్ ఉన్నది కదా, +89. ఓకేనా. +89. ఇది మీరు కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ మొత్తం చెప్పేసిన, మీరేం కామెంట్ చేస్తారు. మనీ బిల్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ విచ్ హౌస్, నెంబర్ కామెంట్ చేయండి చాలు. ఆల్రెడీ నేను క్లూ ఇచ్చేసిన +89 అని నెంబర్ కామెంట్ చేయండి. దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్ స్టేట్ లెజిస్లేచర్. మీకేమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. సరే నేను ఎక్కడన్నా మీకు మిస్టేక్ చేసిన అనిపిస్తే దాని మీద కూడా కామెంట్ చేయండి, నేను మళ్ళీ దాని మీద ఎక్స్ప్లెనేషన్ అయితే మీకు ఇస్తాను. ఓకేనా. దిస్ ఈస్ అబౌట్ లెజిస్లేచర్. ఓకేనా. అండ్ సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. మన ప్రతి ఒక్క మీకు ఏ వీడియో కావాలన్నా కూడా నేను దాని మీద మీకు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆల్సో ఏ డౌట్ ఉన్నా కూడా దాన్ని అయితే క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే పాలిటీది కంప్లీట్ ప్లేలిస్ట్ అయితే ఆల్రెడీ చేసి పెట్టిన. ఎవరైతే చూడలేదో ఒకసారి పాలిటీ ప్లేలిస్ట్ అయితే ఒకసారి కంటిన్యూస్గా చూడండి. స్టార్టింగ్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి ఇప్పటి వరకు స్టేట్ లెజిస్లేచర్ వరకు అయితే ప్రతి ఒక్కరైతే కంప్లీట్గా చేయడం జరిగింది. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది. ఫస్ట్ అయితే క్లాసెస్ అయితే వినండి. అండ్ మీకు ఎవరైతే పీడిఎఫ్ కావాలంటే ఇప్పుడు ఈ క్లాస్ పీడిఎఫ్ కావాలి, నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఎవరైతే చదువుకోవాలనుకున్నారో ఆ పీడిఎఫ్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా. మీకు ఫ్రీగా జిఎస్ క్లాస్ అయితే చెప్పడం జరుగుతుంది మన ఓజీ ఆస్పిరెంట్లో. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, ఓజీ ఆస్పిరెంట్స్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ మీకు అందులో ఏంటంటే డైలీ టార్గెట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో మీకైతే ప్రతి ఒక్క పీడిఎఫ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. ఓకేనా. అండ్ ఇన్ కేస్ నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. అండ్
మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం పక్క కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ఓజీ ఆస్పిరెంట్స్. ఓకేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు వెంటనే మా ఛానల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఓజీ ఆస్పిరెంట్స్కి అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బాయ్.